ఉం? సార్ మరి 1600 నుండి 1773 మొదటి దశ చూద్దామా? ఎస్, 6 దశలు చూడాలని చెప్పాను కదా. మరి మొదటి దశ ఏంటి సార్? 1600 నుండి 1773 ఏం జరిగింది? దాదాపుగా 173 సంవత్సరాలలో ఏం జరిగింది సార్? చూద్దాం. మరి 1600 నుండి 1773 ఏం జరిగింది సార్? 1600 సంవత్సరంలో డిసెంబర్ 31న ఏమంటున్నా? 1600 సంవత్సరం డిసెంబర్ 31న ఈస్ట్ ఇండియా కంపెనీ, ఏ కంపెనీ సార్? ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఏదో మహాద్భుతం కాదండి, ఒక కంపెనీ పేరు సార్. మన అమృతాస్ అకాడమీ మనం ఏం చేస్తున్నాం? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు బోధిస్తున్నాము, మార్గదర్శకత్వం చేస్తున్నాము. అలాగే ఇది ఒక కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీ. మరి ఈస్ట్ ఇండియా కంపెనీ ఏంటి సార్ అంటే భారతదేశంలో వ్యాపారం చేయటానికి ఏర్పడిన కంపెనీయే ఈస్ట్ ఇండియా కంపెనీ. మరి ఏం చేసింది సార్ ఈస్ట్ ఇండియా కంపెనీ? డిసెంబర్ 31న ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ భారత్ లో వ్యాపారం చేస్తాము. ఎక్కడ? భారతదేశంలో వ్యాపారం చేస్తాము అనగా తూర్పు దేశాలలో ప్రథమ దేశమైన భారతదేశం వ్యాపారం చేస్తాము అని చెప్పి ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకున్నారు సార్? అప్పుడు బ్రిటన్ రాణి, ఏమంటున్నా? బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ I, రాణి ఎలిజబెత్ I దగ్గర పర్మిషన్ తీసుకున్నారా? తీసుకున్నారు. తీసుకొని ఏం చెప్పారంటే, అమ్మ రాణి క్వీన్ ఎలిజబెత్ గారు, మేము భారతదేశానికి వెళ్ళి వ్యాపారం చేస్తామమ్మా. వ్యాపారం చేయడమే కాదు, మేము ఆర్జించిన ఆదాయంలో లేదా మేము ఆర్జించిన లాభంలో కొంత సొమ్మును పన్ను రూపంలో మీకు చెల్లిస్తాము. మీకు అంటే ఎవరికి సార్? బ్రిటన్ ప్రభుత్వానికి చెల్లిస్తాము అని చెప్పాడు. సంతోషపడిన రాణి క్వీన్ ఎలిజబెత్ I ఏం చేసిందంటే, వెళ్ళండి భారతదేశంలో వ్యాపారం చేయండి అని ఎటువంటి షరతులు పెట్టకుండా, గుర్తు పెట్టుకో, ఎటువంటి షరతులు పెట్టకుండా భారతదేశానికి పంపించింది. మరి అప్పుడు భారతదేశ రాజు ఎవడు సార్? ఎప్పుడు? 1600 సంవత్సరం డిసెంబర్ 31న అనగా 1600 సంవత్సరంలో భారత రాజు ఎవరు అంటే అక్బర్. డైరెక్ట్ బిట్. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి వచ్చు సమయంలో బ్రిటన్ రాణి ఎవరు? క్వీన్ ఎలిజబెత్ I. భారత రాజు ఎవరు? అక్బరు. మరి భారతదేశానికి వచ్చారు, బాగా వ్యాపారం చేసుకుంటున్నారు, బాగా ఆదాయాన్ని ఆర్జించారు, లాభాలు పొందారు, కోటీశ్వరులు అయ్యారు. అయ్యి ఏం చేశారంటే పన్నులు కట్టడంలా, బ్రిటన్ ప్రభుత్వానికి కట్టవలసిన పన్నులు కట్టడంలా, వాళ్లకు ప్రాధాన్యతనివ్వటంలా, వాళ్లకు ఇవ్వాల్సిన రిపోర్ట్లు పంపించటంలా గడిచింది 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 1600 నుండి 1770 వరకు వీళ్ళ ఆటలన్నీ సాగాయి. అంటే ఎన్ని సంవత్సరాలు సార్? 1600 నుండి 1770 వరకు అనగా 170 సంవత్సరాల పాటు వీళ్ళ ఆటలన్నీ సాగాయి. ఏమంటున్నా? వీళ్ళ ఆటలన్నీ సాగాయి. మరి ఎన్ని రోజులని ఓపిక పడతారు సార్? మీ ఇంట్లో ఒకడ అద్దెకు దిగాడబ్బా రెంట్కి, వాడు రెంట్ కట్టట్లా, నువ్వేం చేస్తావు? 1 నెల ఆగుతావు, 2 నెలలు ఆగుతావు, 3 నెలలు ఆగుతావు, 4 నెలల సామాను విసిరితే డోర్ అవతల ఉండాలి. అవునా కాదా? ఓపిక నశించింది. ఎవరికి? బ్రిటన్ ప్రభుత్వానికి. సార్ 1600 నుండి 1770 మధ్యలో చాలా సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనలు మీ హిస్టరీ ఫ్యాకల్టీ చెప్తారు, పాలిటీకి అవసరం లేదు. జస్ట్ లింక్ చేయడానికే చెప్పా. క్లియరా? క్రిస్టల్ క్లియర్ చేశారు. మరి 1770 సంవత్సరంలో ఏం జరిగింది సార్? ఏం జరిగింది అంటే 1770లో బ్రిటన్ ప్రధానమంత్రిగా లార్డ్ నార్త్ టోరీస్ ప్రభుత్వానికి చెందిన లార్డ్ నార్త్ బ్రిటన్ ప్రధానమంత్రి అయ్యాడు. అవ్వడమే కాదు, చూశాడు. భారతదేశానికి వెళ్ళింది ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ. మరి పన్నులను కడుతుందా సార్? కట్టడం లేదు అన్నాడు వాళ్ళ మంత్రి. కోపం వచ్చింది. ఎందుకు కట్టడంలా? వాళ్ళు లాభాలను ఆర్జించటం లేదా?
వాళ్ళకు నష్టాలు ఏమైనా వచ్చాయా? వారి ఆదాయం ఏమైనా సరిగ్గా లేదా? అసలు వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి తెలుసుకోవాలి అని చెప్పి ఈ లార్డ్ నార్త్ ఏం చేశాడంటే తెలివిగా జనరల్ బుర్గోయిన్, ఎవరు సార్? జనరల్ బుర్గోయిన్. ఈయన ఒక పేరు సార్. జనరల్ బుర్గోయిన్ అనే వ్యక్తి అధ్యక్షతన ఒక రహస్య కమిటీని వేశాడు. ఏం కమిటీ? రహస్య కమిటీ. సార్ రహస్య కమిటీయా? అదేంటి సార్ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి తెలియకుండా వాళ్ళ గురించి అధ్యయనం చేయి, ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి స్టడీ చేయి. వాళ్లకు లాభాలు వస్తున్నాయా? వస్తే పన్ను ఎందుకు కట్టడంలా? వాళ్ళకి ఏమైనా నష్టాలు వస్తున్నాయా? మన బ్రిటన్ ప్రభుత్వం వారికి ఏమైనా సహాయం చేయాలా? లేదా వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారా? పన్ను ఎగ్గొడుతున్నారా? ఇలాంటి అంశాలు నువ్వు అధ్యయనం చేయి. అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి అధ్యయనం చేయి అని ఎవరు? మన బ్రిటన్ ప్రధానమంత్రి లార్డ్ నార్త్ గారు జనరల్ బుర్గోయిన్ అధ్యక్షతన ఒక రహస్య కమిటీని వేశాడు. వేశాడు. వేసిన తర్వాత ఈ బుర్గోయిన్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ ఏం చేయాలి? వీళ్ళను స్టడీ చేయాలి. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎప్పుడు పడుకుంటున్నారు, ఎప్పుడు తింటున్నారు, ఎంత లాభం వస్తుంది, ఎంత నష్టం వస్తుంది అధ్యయనం చేశారు. చేసి వీడు రిపోర్ట్ లో ఏం చెప్పాడు సార్ అంటే, అయ్యా లార్డ్ నార్త్ గారు, మేము అధ్యయనం చేశాము, వీళ్ళ గురించి పూర్తి విషయాలను తెలుసుకున్నాము. మంచిదబ్బా జనరల్ బుర్గోయిన్, వెరీ గుడ్. మరి ఏంటి పరిస్థితి అన్నాడు లార్డ్ నార్త్. అప్పుడు బుర్గోయిన్ చెప్తున్నాడు, సార్ వీళ్ళు బాగా లాభాలు ఆర్జించారండి, కోటీశ్వరులు అయ్యారు సార్, భారతదేశంలో వీళ్ళ వ్యాపారం బ్రహ్మాండంగా కొనసాగుతుంది సార్. అప్పుడు లార్డ్ నార్త్ అన్నాడు, అవునా, మరి పన్నెందుకు కట్టట్లా? కట్టరు సార్. కట్టరు? ఎందుకు కట్టరు అబ్బా? కట్టాలి కదా. క్వీన్, బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ అని ఏం చెప్పింది? వీళ్ళు రాణికి ఏం చెప్పారు? అమ్మా వ్యాపారం చేసుకుని లాభం వస్తే నీకు కడతామని చెప్పారా? ఏం కడతారు? పన్ను కడతామని చెప్పారా? మరి ఎందుకు కట్టట్లా అని నార్త్ బుర్గోయిన్ అడిగాడు. అప్పుడు బుర్గోయిన్ అన్నాడు, కట్టరండి, ఎవడు పట్టించుకున్నాడు సార్ వాళ్ళని? వాళ్ళ పాటికి వాళ్ళు దర్జాగా సంపాదించుకుంటున్నారు, అనుభవిస్తున్నారు. ఎవరు? మీరు అడిగారా? ఎందుకు పన్నులు కట్టట్లా అని మీరు అడిగారా? అప్పుడు బ్రిటన్ ప్రధానమంత్రి లార్డ్ నార్త్ ఆగ్రహంతో ఊగిపోయాడు. వీళ్ళను నియంత్రించాలి, ఖచ్చితంగా వీళ్ళను క్రమబద్ధీకరించాలి అని ఏం చేశాడు సార్ అంటే కొన్ని చట్టాలను తీసుకొచ్చాడు. ఎందుకు? ఈస్ట్ ఇండియా కంపెనీని నియంత్రించడానికి. డన్. మరి ఆ చట్టాలను ఏమంటాం సార్ అంటాడు. లార్డ్ నార్త్ తీసుకొచ్చిన చట్టాలను ఏమంటారు? నీట్ గా రాసుకో. భారత రాజ్యాంగ, ఏమంటున్నా సార్? భారత రాజ్యాంగ మూలాధార చట్టాలు. భారత రాజ్యాంగ మూలాధార చట్టాలు. ఎవరు తీసుకొచ్చిన చట్టాలు? లార్డ్ నార్త్ తీసుకొచ్చిన చట్టాలు. క్లియర్ సార్. మరి తీసుకొచ్చిన మొదటి చట్టం ఏంటి సార్? వీళ్ళని నియంత్రించడానికి నార్త్ చేసిన పని ఏంటి సార్? చూద్దాం సార్, నేనున్నా కదా, చూద్దాము. భారత రాజ్యాంగ మూలాధార చట్టాలు ఏంటివి? ఇవి లార్డ్ నార్త్ తీసుకొచ్చిన చట్టాలు. ఎక్కడ తీసుకొచ్చాడు? భారతదేశంలో తీసుకొచ్చాడు. మరి ఇవన్నీ దేనికి ప్రేరేపణ తీసుకొచ్చాయి? మనం రాజ్యాంగాన్ని రచించుకోవడానికి ప్రేరేపణ తీసుకొచ్చాయి. అందుకే భారతదేశంలో రాజ్యాంగ మూలాధార చట్టాలు, రాజ్యాంగానికి మూలమైన చట్టాలు అన్నాము. సార్ బాగుంది. మరి నార్త్ ఏం చేశాడు సార్? సార్ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. వాడేమో పన్ను ఎగ్గొట్టినాడు, వీడికేమో కోపం వచ్చింది. మరి కోపం వచ్చి ఏం చేశాడు? వాడిని కొట్టాడా, తిట్టాడా, తన్నాడా, చంపాడా? చూద్దాం. అలాంటివి చెయ్యరు సార్. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కొడతాడా? ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చంపుతాడా, తంతాడా, తిడతాడా? ఏం చేయడు. తన స్టైల్లో ఏం చేశాడంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్, మొట్టమొదటిసారిగా భారతదేశంలో వచ్చిన లిఖిత చట్టం సార్ ఇది. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. అందుకే ఈ చట్టాన్ని మనం ఏమంటామంటే భారతదేశంలో, సార్ నీట్ గా నోట్స్ రాసుకో, భారతదేశంలో తొలి లిఖిత రాజ్యాంగ చట్టము. భారతదేశంలో తొలి లిఖిత రాజ్యాంగ చట్టము. ఇండైరెక్ట్ ప్రశ్న, భారతదేశంలో తొలి లిఖిత రాజ్యాంగ చట్టము ఏది? 1773 రెగ్యులేటింగ్ చట్టము. సార్ బాగుంది సార్. అసలు ఈ చట్టానికి రెగ్యులేటింగ్ అని ఎందుకు పేరు పెట్టారు సార్?
1773 సంవత్సరంలో తీసుకొచ్చారు కాబట్టి సంవత్సరం బాగుంది. మరి రెగ్యులేటింగ్ అని ఎందుకు పేరు పెట్టారు సార్? రెగ్యులేటింగ్ అంటే ఏంటి? నియంత్రించడం, క్రమబద్ధీకరించడం. ఎవరిని? ఈస్ట్ ఇండియా కంపెనీని. మరి చట్టం వచ్చిందే వాళ్ళని నియంత్రించడానికి కదా, అందుకే చట్టం పేరే రెగ్యులేటింగ్ యాక్ట్ అని పెట్టారు. సూపర్ సార్. ఇంకా ఏమైనా ఉందా? చాలా ఉంది. మరి ఈ చట్టాన్ని 1773 మే 18న బ్రిటన్ ప్రధానమంత్రి లార్డ్ నార్త్ బ్రిటన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టాడు. డైరెక్ట్ క్వశ్చన్. లార్డ్ నార్త్ 1773 రెగ్యులేటింగ్ చట్టాన్ని బ్రిటన్ పార్లమెంట్ లో ఏ రోజున ప్రవేశపెట్టాడు? 1773 మే 18న ప్రవేశపెట్టాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ డేట్. మరి పార్లమెంట్ లో ప్రవేశపెట్టాడు. మరి పార్లమెంట్ దాన్ని ఆమోదించాలా? ఎస్, ఆమోదిస్తేనే కదా ఈ చట్టం. అంటే ఆమోదించక ముందు బిల్ అంటాము, ఆమోదించిన తర్వాత చట్టము అంటాము. బిల్లుగా ప్రవేశపెట్టాడు, అది చట్టంగా మారాలంటే బ్రిటన్ పార్లమెంట్ ఆమోదించాలి. మరి ఆమోదించిందా? డెఫినెట్ గా ఆమోదిస్తుందబ్బా, వాళ్ళకే పన్ను రావట్లా కదా, ఆదాయం రావట్లా కదా. ఆమోదించింది. ఏ రోజున ఆమోదించింది సార్? చూద్దాం. మే 18న ప్రవేశపెడితే 1773 జూన్ 10న ఆమోదించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రవేశపెట్టింది మే 18, ఆమోదించింది జూన్ 10. క్లియర్, క్రిస్టల్ క్లియర్. మరి ఈ చట్టం వచ్చేసింది. సరే, ఈ చట్టాన్ని రెగ్యులేటింగ్ చట్టమే అంటామా, ఇంకేమనమా అంటే? ఒకటి చెప్పా కదా, భారతదేశంలో తొలి లిఖిత రాజ్యాంగ చట్టం అన్నాము. ఇంకా ఏమంటాం సార్? నార్త్ చట్టము అని కూడా అంటాము. ఏమంటున్నా సార్? నార్త్ చట్టము. నార్త్ చట్టమా? నార్త్ చట్టము, సౌత్ చట్టము, ఈస్ట్ చట్టం ఏంది సార్ ఇది? అయ్యా, నార్త్ అనేది బ్రిటన్ ప్రధానమంత్రి పేరు కదా, వాడి పేరు లార్డ్ నార్త్ కదా. మరి వాడు ప్రవేశపెట్టిన చట్టం కాబట్టి నార్త్ చట్టము అని కూడా అంటాము. క్లియరా? క్లియర్. మరి ఈ చట్టం ద్వారా ఏం చేశాడు సార్? మరి నియంత్రించాడా? వాళ్ళని రెగ్యులేట్ చేశాడా? చూద్దాం. వాళ్ళను నియంత్రించాడు. మరి ఎలా నియంత్రించాడు సార్? ఏమైనా కొట్టాడా, తిట్టాడా? లేదు సార్. బ్రిటన్ రాణి ఏం చెప్పిందంటే, నువ్వు పన్నులు కట్టరా, మాకు వ్యాపారం చేసుకొని అని చెప్పింది. ఏమైనా టైం లిమిట్ పెట్టిందా? ఇన్ని సంవత్సరాలే చెయ్యి, ఇన్ని రోజులే చెయ్యి అని టైం లిమిట్ పెట్టిందా? పెట్టలా. అందుకే వీని ఇష్టానుసారం 1600 నుండి 1773, ఏమంటున్నా, 1600 నుండి 1773 వరకు వీని ఇష్టం వచ్చినట్టు వ్యాపారం చేసుకున్నాడు. ఇప్పుడు ఆ ఆటలు సాగవు సార్. ఎవరొచ్చారు? లార్డ్ నార్త్ వచ్చాడు. ఏ పార్టీ నుండి వచ్చాడు? టోరీస్ పార్టీ నుండి వచ్చాడు. ఏం చేశాడంటే, ఈ 1773 చట్టం ప్రకారం సార్, నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోదాం. ఈ 1773 చట్టం ప్రకారం ఏం చేశాడు సార్ అంటే, మొట్టమొదటిసారిగా వీడు చేసింది ఏంటంటే, వీళ్ళ కాల పరిమితి పెట్టాడు. అరే ఈస్ట్ ఇండియా కంపెనీ, నీకు 20 సంవత్సరాలు మాత్రమే పర్మిషన్. ఆ తర్వాత నువ్వు కొనసాగాలంటే నా దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిందే, రెన్యువల్ చేసుకోవాల్సిందే. ఆ రెన్యువల్ కూడా నీ పర్ఫార్మెన్స్ ఆధారంగా నేను డిసైడ్ చేస్తా. నేను అంటే బ్రిటన్ ప్రధానమంత్రి. 20 సంవత్సరాల తర్వాత నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేను అంటే లార్డ్ నార్త్. లార్డ్ నార్త్ గా ఈ రోజు ప్రధానమంత్రి నేను షరతు పెట్టా 20 సంవత్సరాలని. 20 సంవత్సరాల తర్వాత నువ్వు కొనసాగాలంటే రెన్యువల్ తీసుకో. ఎవరి దగ్గర? అప్పుడు బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరుంటే వాళ్ళ దగ్గర. సో ఫస్ట్ షరత్ ఏం చేశాడంటే, 20 సంవత్సరాలు వ్యాపారం చేయాలి, అంతకు మించి చేయరాదు. చేయాలంటే ఖచ్చితంగా రెన్యువల్ చేయాల్సిందే, అనగా పర్మిషన్ తీసుకోవాల్సిందే. క్లియర్. ఇంకా ఏం చేశాడు సార్? ఇంకొక గొప్ప పని చేశాడు సార్. ఇంతవరకు 1773 ముందు వరకు మన దేశంలో ఒక అధికారిని ఏమని పిలిచేవాళ్ళం అంటే, బెంగాల్ గవర్నర్. రెండవ పాయింట్ గా వీడు ఏం చేశాడంటే, బెంగాల్ గవర్నర్ అని పిలిచేవాళ్ళం. బట్ వీడు ఇప్పుడు 1773లో ఏం చేశాడు సార్ అంటే, బెంగాల్ గవర్నర్ పదవిని కాస్త పేరు మార్చాడు. ఏం పెట్టాడు సార్? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. బెంగాల్ గవర్నర్ ని ఏమన్నాడు సార్ అంటే, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. పేరు మార్చాడు. పేరు మార్చడంతో పాటు కొన్ని అధికారాలను కూడా పెంచాడు. ఎలా పెంచాడు? ఇంకా ఫస్ట్ లోనే ఉన్నాం సార్, ముందుకు పోతే క్లియర్ గా చెప్తా. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా పేరు మార్చాడు. క్లియర్ సార్. మరి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా పేరు మార్చాడు కదా, మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు సార్? ఏ రోజున నియమితులు అయ్యారు సార్? డైరెక్ట్ గ్రూప్ 2 బిట్టు సార్.
1773 అక్టోబర్ 20న మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా వారెన్ హేస్టింగ్స్. ఏం పేరు సార్? వారెన్ హేస్టింగ్స్. భారతదేశంలో మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వారెన్ హేస్టింగ్స్. సూపర్. ఏ రోజున నియమితులయ్యారు? 1773 అక్టోబర్ 20. బాగుంది సార్. మరి మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అయితే తెలుసు, అంతకు ముందున్న పదవి ఏంటి సార్? బెంగాల్ గవర్నర్ కదా. మరి ఈ చివరి బెంగాల్ గవర్నర్ ఎవరు? ఈ బెంగాల్ గవర్నర్ అనే పదవి ఎవరితో అంతమైపోయింది అంటే అది కూడా వారెన్ హేస్టింగ్సే. చివరి బెంగాల్ గవర్నర్ ఇండైరెక్ట్ బిట్ అడుగుతాడు, జాగ్రత్త. చివరి బెంగాల్ గవర్నర్ వారెన్ హేస్టింగ్స్ అంటే ఇక్కడ వారెన్ హేస్టింగ్సే. ఈ వారెన్ హేస్టింగ్స్ బెంగాల్ గవర్నర్ గా ఉంటే వాడిని తీసుకొచ్చి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా చేశారు. క్లారిటీ ఉండాలి సార్. జస్ట్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని అడిగే కాలం పోయింది. లాస్ట్ బెంగాల్ గవర్నర్ ఎవరు అని అడిగే కాలం వచ్చింది. వీడు వారెన్ హేస్టింగ్సే, వాడు వారెన్ హేస్టింగ్సే. ఆ పదవిలో ఉండేవాడిని తీసుకొచ్చి పేరు మార్చి ఈ పదవిలో కూర్చోబెట్టినారు. క్లియర్. మరి ఏం చేశాడు సార్ వారెన్ హేస్టింగ్స్? చూద్దాం. 1773 రెగ్యులేటింగ్ చట్టంలోనే సార్. మరి 3వ పాయింట్ గా ఏం చేశాడు సార్? వీడు ఏం చేశాడంటే 1772 అంటే 1772లో వీడు ఏ పోస్ట్ లో ఉన్నాడు? బెంగాల్ గవర్నర్ గా ఉన్నాడు కదా బా. 1773 అక్టోబర్ 20 కదా వీడు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అయింది. అబ్బా చూసాం కదా. 1773 అక్టోబర్ 20 గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. అంతకు ముందు వీడు 1772లో బెంగాల్ గవర్నర్ కదా. క్లియర్ గా రాసుకో. 1772 బెంగాల్ గవర్నర్ గా ఉన్నప్పుడే వీడు ఏం చేశాడు సార్ అంటే సూపర్వైజర్ అనే ఒక పదవిని కలెక్టర్ పదవిగా మార్చాడు. వెరీ ఇంపార్టెంట్ బిట్టు. 1772లో బెంగాల్ గవర్నర్ గా ఉన్న వారెన్ హేస్టింగ్స్ ఏం చేశాడు సార్ అంటే సూపర్వైజర్ పదవిని కాస్త కలెక్టర్ పదవిగా మార్చాడు. ప్రస్తుతం నువ్వు జిల్లా కలెక్టర్ అని పిలుస్తున్న పదవి ముందు ఏంటి అంటే సూపర్వైజర్. దాన్ని కలెక్టర్ గా పేరు మార్చింది ఎవరు అంటే వారెన్ హేస్టింగ్స్. ఏ పదవిలో ఉన్నప్పుడు మార్చాడు అంటే బెంగాల్ గవర్నర్ గా ఉన్నప్పుడు మార్చాడు సార్. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అయిన తరువాత కాదు, గుర్తు పెట్టుకో. లాజికల్ బిట్, కన్ఫ్యూజ్ చేసే బిట్. క్లియరా? ఏ సంవత్సరం అంటే 1772. సూపర్ సార్. 1772లో మార్చాడు. ఆ తరువాత 1773లో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అయ్యాడు. ఆ తర్వాత ఏం చేశాడు? నెక్స్ట్ పాయింట్. 1774లో కలకత్తాలోని పోర్ట్ విలియంలో ప్రాంతం పేరు సార్ సుప్రీం కోర్టును ఏర్పాటు చేశాడు. అమ్మా బాబోయ్, ప్రస్తుతం మనం పిలుచుకుంటున్న సుప్రీం కోర్టు, న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్స్ గా ఉన్న సుప్రీం కోర్టు 1774లో కలకత్తా అనే పట్టణంలో పోర్ట్ విలియం ప్రాంతంలో సుప్రీం కోర్టు ఏర్పడింది. మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన వ్యక్తి వారెన్ హేస్టింగ్స్. వెరీ ఇంపార్టెంట్. ఏర్పాటు చేశాడు 1774లో. సార్ మరి స్ట్రక్చర్ చెప్పు సార్. సుప్రీం కోర్ట్ అన్నావే, మరి ఎంతమంది ప్రధాన న్యాయమూర్తులు ఉన్నారు, ఎంతమంది న్యాయమూర్తులు ఉన్నారు చూద్దాం. 1774లో ఏర్పడిన సుప్రీం కోర్టు స్ట్రక్చర్ ఏంటి అంటే 1+3, ఒక ప్రధాన న్యాయమూర్తి, తరువాత 3 న్యాయమూర్తులు. వెరీ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ అడుగుతున్నాడు ఎగ్జామ్ లో ఈ మధ్య కాలంలో. ఎంత మంది అంటే 1+3 అని చెప్పు. ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 న్యాయమూర్తులు. సార్ బాగుంది. మరి వారి పేర్లు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి కదా. పేరు లేకుండా మనిషి ఉంటాడా? తల్లిదండ్రులు పేర్లు పెట్టరా? వీళ్ళ తల్లిదండ్రులు కూడా పేరు పెట్టినారు. నీకు ఎగ్జామ్ లో కూడా క్వశ్చన్ అడుగుతాడు. సార్ 1774లో ఏర్పడిన సుప్రీం కోర్టు యొక్క మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? మిగిలిన 3 న్యాయమూర్తులు ఎవరు? డైరెక్ట్ క్వశ్చన్ పడుతుంది. మరి పేర్లు చూద్దామబ్బా. చూడకుంటే గ్రూప్ 2 ఎగ్జామే రాయొద్దు. పేరు తెలియకుండా ఎగ్జామ్కే పోవద్దు. ఎందుకు? పోయి కూడా వేస్తే. నువ్వు చిన్న బిట్టే రాయకపోతే పెద్ద బిట్లు ఏం చేస్తావు? సో చిన్న బిట్టి చూద్దాం. 1+3 అన్నా కదా. మరి 1 ఎవరు? మిగిలిన 3 ఎవరు? 1+3
ఈ వన్ ఎవరు అంటే ప్రధాన న్యాయమూర్తి. ఎవరు సార్? సర్. ఎవరు సార్ అంటే సర్ ఎలీజా ఇంపే. ఈ మొట్టమొదటి సుప్రీం కోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి సర్ ఎలీజా ఇంఫే. క్లియరా? మరి ముగ్గురు న్యాయమూర్తులు ఎవరు సార్? అబ్బా నేనున్నా కదా, రాసుకో. ఒకరు రాబర్ట్ చాంబర్, ఒకరు రాబర్ట్ చాంబర్. రెండవ వ్యక్తి సిజర్ లైమెస్టర్. ఒకరేమో రాబర్ట్ చాంబర్, ఇంకొకరేమో సిజర్ లైమెస్టర్. మరి మూడవ వ్యక్తి ఎవరు సార్? జాన్ చాడ్ అంటాము, లేదా వీడినే హెడ్ అంటాము. హెడ్ అంటే హెడ్ అని కాదండి, ఆడి పేరు హెడ్. రాబర్ట్ చాంబర్, సిజర్ లైమెస్టర్, జాన్ చాడ్ లేదా హెడ్. ప్రధాన న్యాయమూర్తి ఎవరు అని అడిగే కాలం పోయింది సార్. ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే ఎలిజా ఇంపే అని పెడతా ఉన్నావు, చాలా బాగుంది. జాబు రాదు, డెప్త్ గా నేర్చుకో. ముగ్గురు ఎవరు అంటే రాబర్ట్ చాంబర్, సిజర్ లైమెస్టర్, జాన్ చాడ్. వీనినే అప్పుడప్పుడు హెడ్ అని కూడా అంటారు. నీట్ గా నోట్స్ రాసుకో సార్. క్లియర్? మరి ఏర్పాటు చేసేసాడు, ఇంకా ఏమైనా చేశాడా సార్? ఎస్ చేశాడు. ఒకసారి చూడు ఎంత మంచి పనులు చేశాడు. 1772లో సూపర్వైజర్ పదవిని కలెక్టర్ పదవిగా మార్చాడు. 1774లో ఏకంగా సుప్రీం కోర్టునే పెట్టాడు. అమ్మని అమ్మ, మంచి పనులు చేస్తున్నాడు అబ్బాయిడు అని అన్నది నేను కాదు, బ్రిటన్ ప్రభుత్వమే చెప్పింది. అబ్బా వారన్ హేస్టింగ్స్, భలే పని చేసావయ్యా, నువ్వు ఒక్కడివే కష్టపడుతున్నావు, నీకు ఒక టీంని ఇస్తా, టీంతో కలిసి పనిచేయి, రిజల్ట్స్ ఇంకా బాగా వస్తాయి. టీమ్ వర్క్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఇండివిజువల్ వర్క్. టీమ్ వర్క్ గివ్స్ మోర్ రిజల్ట్స్ దాన్ ఇండివిడ్యువాలిటీ. అంటే కలిసి పని చేస్తే ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి సార్, కలిసి ఉంటే కలదు సుఖం. అలానే బ్రిటన్ ప్రధానమంత్రి లార్డ్ నార్త్ ఏం చేశాడంటే, అయ్యా వారన్ హేస్టింగ్స్ ఒక్కడివైనా బాగా చేసావు, ఇంకా నీకు టీం ఇస్తే ఇంకా అద్భుతంగా చేస్తావని చెప్పి వీడికి ఒక టీం ఇచ్చారు. ఆ టీం ఏంటి అంటే 4 సభ్యులతో కూడిన ఒక టీముని ఇచ్చారు సార్. మరి ఆ 4 సభ్యుల పేర్లు చూడాలా? ఖచ్చితంగా చూడాలి. బోర్వెల్, ఒకడి పేరు బోర్వెల్, ఇంకొకటి పేరు ఫిలిప్ ఫ్రాన్సిస్, ఇంకొకటి పేరు క్లావెరింగ్, ఇంకొకటి పేరు మాన్సన్. ఇంపార్టెంట్ అండి. ఆ 4 ఎంతమంది సభ్యుల టీం ఇచ్చారు అంటే 4 అంటాడు. 4 పేర్లు అడిగితే బోర్వెల్, ఫిలిప్ ఫ్రాన్సిస్, క్లావెరింగ్, మాన్సన్. మరి వీళ్ళ హెడ్ ఎవరు? వారన్ హేస్టింగ్స్. ఎవరు వారన్ హేస్టింగ్స్? ఎవరు సార్? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. సో ఈ 5 మందిని కలిసి ఏమని పిలిచే వాళ్ళు అంటే కార్యనిర్వాహక మండలి. ఏమని పిలిచే వాళ్ళంటే ఈ 5 మందిని కలిసి 4 సభ్యులు, వీళ్ళ హెడ్ ఎవడు అంటే వారన్ హేస్టింగ్స్, వీళ్ళను కలిసి కార్యనిర్వాహక మండలి అని పిలిచేవాళ్ళు. సార్ బాగుంది, 5 మంది టీమ్ గా ఫామ్ అయ్యారు. మరి వీళ్ళు ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఒకడేమో ఒకడికి నచ్చదు, ఒకటి చెప్పింది ఇంకొకటికి నచ్చదు. మరి ఎలా సార్? దానికి కూడా ఒకటి చెప్పారు. ఏం చెప్పారంటే మెజారిటీ ఆధారంగా నిర్ణయాలు తీసుకోండి. మెజారిటీ ఆధారంగా నిర్ణయాలు తీసుకోండి. 4 ఎవరు మెజారిటీ చెప్తే వాళ్ళను ఏకీభవించండి. కానీ నిర్ణయాత్మక ఓటు, డెసిషన్ ఓట్ ఎవరికి ఉందంటే వారన్ హేస్టింగ్స్ కు ఉంది. చాలా ఇంపార్టెంట్, గ్రూప్ 2 స్టేట్మెంట్స్ లో పడింది. కార్యనిర్వాహక మండలి ఏర్పడింది కదా, మరి వీళ్ళలో ఓటింగ్ ఏ నిర్ణయాన్ని అంగీకరించాలి అంటే మెజారిటీ ఆధారంగా అంగీకరించాలి. 4లో ఇద్దరు చెప్తే ఆ నిర్ణయాత్మక ఓటు బెంగాల్ గవర్నర్ లేదా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కు ఉంటది. 3 చెప్తే హ్యాపీ మెజారిటీ వచ్చేసింది. క్లియరా? సో మెజారిటీ ఆధారంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంటాము. ఆ తర్వాత ఒకవేళ ఇద్దరు వస్తే, వీళ్ళిద్దరు ఒకటి వస్తే నిర్ణయాత్మక ఓటు, డెసిషన్ ఓట్ ఎవరికి పోతుంది అంటే వారన్ హేస్టింగ్స్ కి పోతుంది. క్లియరా సార్? క్లియర్, డన్ సార్. మరి వీళ్ళు ఒక కార్యనిర్వాహక మండలిగా ఏర్పడ్డారు కదా, మరి వీళ్ళు ఏమైనా చేశారా సార్? వీళ్ళు తీటగాళ్ళు, ఒక దగ్గర కూర్చోరు, ఒకరిని సంతోషంగా ఉండనివ్వరు, ఒకరు బాగుపడితే చూడలేరు. వీళ్ళు ఏం చేశారంటే బాంబే, మెడ్రాస్ ఈ రెండు ప్రాంతాలను కూడా బెంగాల్ పరిధిలోకి తీసుకొచ్చారు.
సార్ అంటే నేనేమంటున్నా అంటే, అరే నేను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, పేరులోనే ఉంది నేను గవర్నర్ దేనికి, బెంగాల్కి. మరి బాంబే మెడ్రాస్ వేరే వాళ్ళు ఉంటారు కదా. కాదు, ఈ నలుగురు తీటగాళ్ళు ఏం చేశారంటే బాంబే మెడ్రాస్ ని కూడా బెంగాల్ పరిధిలోకి తీసుకొచ్చి పరిపాలించడం మొదలు పెట్టారు. అంటే కేంద్రీకృతం చేశారు పరిపాలనను, సెంట్రలైజ్డ్ చేశారు. ఎక్కడ సెంట్రలైజ్ చేశారు సార్ అంటే బెంగాల్లో సెంట్రలైజ్ చేశారు. అదే చెప్తున్నా, ఈ బెంగాల్ పరిధిలోకే బాంబేను మెడ్రాస్ ను తెచ్చారా. మరి దీని ద్వారా మనకేంటి సార్ ఉపయోగం? భారతదేశంలో కేంద్రీకృత పరిపాలనా వ్యవస్థకు నాంది పలికిన చట్టం ఇదే, ప్రవేశపెట్టిన చట్టం ఇదే. ఇండైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు, రాసుకో. అంటే బాంబేని మెడ్రాస్ ని బెంగాల్లోకి తీసుకొచ్చారంటే కేంద్రీకృతం చేశారు, పరిపాలన మొత్తం సెంట్రలైజ్డ్ చేశారు. ఎక్కడ? బెంగాల్లో. దీని ఆధారంగా సినాప్సిస్ ఏంటి అంటే కేంద్రీకృత పరిపాలనకు, ఏ పాలనకు? కేంద్రీకృత పరిపాలనకు నాంది పలికిన చట్టం ఇది. ఇండైరెక్ట్ బిట్. భారతదేశంలో కేంద్రీకృత పరిపాలనకు నాంది పలికిన చట్టం ఏది? 1773 రెగ్యులేటింగ్ చట్టం. ప్రవేశపెట్టిన చట్టం ఏది? 1773 రెగ్యులేటింగ్ చట్టం. క్లియర్. ఇది క్రిస్టల్ క్లియర్ గా 1773 రెగ్యులేటింగ్ చట్టం. నీట్ గా చూసుకో, క్విక్ రివిజన్ కొడతా. ఇది 1773 రెగ్యులేటింగ్ చట్టం. మొట్టమొదటి అంశంగా ఏం చేశాడు సార్? 20 సంవత్సరాల వ్యాపారం చేసుకొని ఈస్ట్ ఇండియా కంపెనీ కండిషన్ పెట్టాడు. క్లియర్. సెకండ్ పాయింట్ ఏం చేశాడు సార్? బెంగాల్ గవర్నర్ ని కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా పేరు మార్చాడు. ఎప్పుడు మార్చాడు సార్? 1773 అక్టోబర్ 20న. మరి మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు? వారన్ హేస్టింగ్స్. ఇక్కడ నుండి అప్లికేషన్ బిట్ లేదా ఇండైరెక్ట్ బిట్ ఏమంటాడంటే, మరి చిట్ట చివరి బెంగాల్ గవర్నర్ ఎవరు? మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ తెలుసు, చిట్ట చివరి వాడు బెంగాల్ గవర్నర్ ఎవరు అంటే వాడే, వారన్ హేస్టింగ్సే. బెంగాల్ గవర్నర్ గా ఉండేవాడిని తీసుకొచ్చి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ చేశారు. సో రెండు వాడే, అక్కడ చివర ఇక్కడ మొదట. క్లియర్. మరి ఇంకా ఏం చూసాం సార్? వీడు వారన్ హేస్టింగ్స్ 1772లోనే బెంగాల్ గవర్నర్ గా ఉన్న సమయంలోనే ఏం చేశాడు? సూపర్వైజర్ పదవిని కాస్త కలెక్టర్ పదవిగా మార్చాడు. అంటే ప్రస్తుతం నువ్వు పిలుస్తున్న కలెక్టర్ అనే పేరును పెట్టింది ఎవడు అంటే మన వారన్ హేస్టింగ్స్ గాడు. క్లియర్. 1772లోనే పెట్టాడు. 1773లో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అయ్యాడు. 1774లో కలకత్తాలోని పోర్ట్ విలియంలో సుప్రీం కోర్టు కూడా పెట్టాడు. పెట్టడమే కాదు, 1+3 స్ట్రక్చర్ ఇచ్చాడు. ఒక ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు న్యాయమూర్తులు. మరి ప్రధాన న్యాయమూర్తి పేరు ఎలిజా ఇంపే అని చెప్పా. ముగ్గురు న్యాయమూర్తుల పేర్లు రాబర్ట్ చాంబర్, సిజర్ లైమెస్టర్, జాన్ చాడ్ అంటాం లేదా హెడ్ అంటాం. క్లియర్. ఇంకా ఏం చేశాడు సార్? బాగా పని చేస్తున్నాడని మన బ్రిటన్ ప్రధానమంత్రి ఏం చేశాడు? 4 సభ్యుల టీం నిచ్చాడు. ఆ 4 సభ్యులు ఎవరు? బోర్వెల్, ఫిలిప్ ఫ్రాన్సిస్, క్లావరింగ్, మాన్సన్. వీళ్ళు తీటగాళ్ళు. ఇలా 5 మందిని కలిసి కార్యనిర్వాహక మండలి అని పిలిచాము. మరి వీళ్ళు ఈ తీటగాళ్ళు ఏం చేశారు సార్? ఏం చేయలే. కుదురుగా కూర్చోకుండా ఏం చేశారు? బాంబే మెడ్రాస్ ను కూడా బెంగాల్ పరిధిలోకి తెచ్చారు. అనగా ఇండైరెక్ట్ గా కేంద్రీకృత పరిపాలనా వ్యవస్థకు నాంది పలికారు. సెంట్రలైజ్డ్ రూలింగ్ సిస్టమ్ ని ప్రవేశపెట్టారు, ఇంట్రడ్యూస్ చేశారు. క్లియరా? క్లియర్. ఇది 1773 రెగ్యులేటింగ్ చట్టం. సార్ ఇక్కడ ఏమైనా లోపాలు ఉన్నాయా? ఈ చట్టం అంతా విన్నాం కదా, ఇందులో ఏమైనా లోపాలు ఉన్నాయా అంటే లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు ఏంటి సార్ అంటే, ఇక్కడేమో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఉన్నాడా? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గాడు ఉన్నాడా? ఉన్నాడు. ఇక్కడేమో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఉన్నాడా? ఉన్నాడు. అంటే సుప్రీంకోర్టు ఏర్పడింది కదా, అక్కడ చీఫ్ జస్టిస్ ఉన్నాడు, ఇక్కడ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఉన్నాడు. సార్ లోపాలు అడిగాడండి. 1773 రెగ్యులేటింగ్ చట్టంలో లోపాలు చెప్పు అన్నాడు. గ్రూప్ 1 స్థాయిలో బిట్టు. మరి లోపాలు ఏంటి సార్ అంటే, వీడేమో గవర్నర్ జనరల్, వీడేమో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. వానికి అధికారాలు ఉన్నాయి, వీనికి అధికారాలు ఉన్నాయి. ఒకరి దాంట్లో ఒకరు జోక్యం చేసుకోవడం మొదలు పెట్టినారు. నువ్వెంత నేనెంత, నా అధికారం రా అది అంటే, కాదురా నా అధికారం రా ఇది అంటాడు వీడు. ఇద్దరి మధ్య అధికారాల విభజన జరగల. దీంతో విభేదాలు పెరిగిన ఇద్దరికి. దీంట్లో ప్రధానమైన లోపం ఏమంటే, వీడి అధికారాలు విభజన జరగల. వీళ్ళిద్దరి అధికారాల మధ్య విభజన జరగల. అరే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నీ అధికారాలు ఇవి, అరే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ నీ అధికారాలు ఇవి అని విభజించలా. దీంతో కొట్టుకోవడం మొదలు పెట్టారు. ఇది నాదంటే ఇది నాదని.
దీంట్లో ప్రధానమైన లోపం ఇదే సార్. మరి ఈ లోపాన్ని సవరించడానికి ఇంకొక చట్టం తీసుకొచ్చారు. 1773 రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సవరించడానికి ఇంకొక చట్టం వచ్చింది. ఆ చట్టం ఏంటి సార్ చూద్దాం. 1781 విస్తరణ చట్టం అంటాము. ఏ చట్టం సార్? విస్తరణ చట్టము. దీన్నే ఇంకా ఏమంటామంటే సెటిల్మెంట్ యాక్ట్, ఇంకా ఏమంటామంటే డిక్లరేటివ్ యాక్ట్, ఇంకా ఏమంటామంటే ఎక్స్టెన్షన్ యాక్ట్. ఏదిచ్చినా ఒక్కటే 1781లో వచ్చిన చట్టమే. 1781లో వచ్చిన చట్టాన్ని విస్తరణ చట్టం, సెటిల్మెంట్ యాక్ట్, డిక్లరేటివ్ యాక్ట్, ఎక్స్టెన్షన్ యాక్ట్ ఏది ఇచ్చినా కరెక్టే. అసలు ఈ చట్టం రావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? అక్కడ రెగ్యులేటింగ్ చట్టంలో ఉన్న లోపాలను సవరించడానికి వచ్చిందే ఈ చట్టం. డైరెక్ట్ బిట్ అడిగాడు, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? అక్కడి లోపాలను సవరించడానికి ఇక్కడ తీసుకొచ్చారు. మరి సవరించిందా సార్? అధికారాల విభజన చేసిందా సార్ అంటే చేసింది సార్. ఇది వచ్చిందే దానికోసం కదా. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కు మధ్య వివాదాలను పరిష్కరించడానికి వచ్చిన చట్టం ఏది? 1781 విస్తరణ చట్టం. మరి ఏం చేసింది సార్ అంటే మొట్టమొదటగా ఏం చెప్పిందంటే జీజీ ఆఫ్ బెంగాల్, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ తీసుకునే నిర్ణయాలను ఏమంటున్నా? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ తీసుకునే నిర్ణయాలను సుప్రీంకోర్టు సీజే ప్రశ్నించరాదు చెప్పేసింది. ఏం చెప్పింది? అరే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎలిజా ఇంపే, నిన్ను అపాయింట్ చేసిందే, నీ వ్యవస్థను తీసుకొచ్చిందే వారన్ హేస్టింగ్స్ గాడు, అనగా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. మరి వాడి నిర్ణయాలను నువ్వెవడరా అడగటానికి? సో మొట్టమొదటిసారిగా నీకు చెప్తున్నా, మొదటి అంశంగా చెప్తున్నా, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ తీసుకున్న నిర్ణయాలకు నువ్వు ప్రశ్నించరాదు. వాడు ఏ నిర్ణయాలైనా తీసుకోవచ్చు, అది వాడి హక్కు అని చెప్పింది. ఇంకా ఏం చెప్పిందంటే ఈ సుప్రీంకోర్టు అధికారాలను కలకత్తాకే పరిమితం చేసింది. ఏమంటున్నా? సుప్రీంకోర్టు అధికారాలను బాంబే మెడ్రాస్ కు వర్తించవు. నీ అధికారాలు కలకత్తా వరకే. నువ్వు ఏ తీర్పు ఇచ్చినా కలకత్తా ప్రజలకే, ఏ కేసు సాల్వ్ చేసినా కలకత్తా ప్రజలదే చెయ్యి. బాంబే మెడ్రాస్ తో నీకు ఎటువంటి పని లేదు, బెంగాల్ వరకే నువ్వు పరిమితం అని క్లియర్ గా మెన్షన్ చేసింది. సెకండ్ పాయింట్ లో సుప్రీంకోర్టు అధికారాలను బెంగాల్ కే పరిమితం చేసింది, అనగా కలకత్తాకే పరిమితం చేసింది. క్లియర్. మరి మూడవ అంశంగా ఏం చెప్పింది సార్? మరి మూడవ అంశంగా ఏం చెప్పిందంటే అనగా సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చేటప్పుడు హిందువుల తీర్పులు అయితే, ఎవరి తీర్పులు? హిందువుల తీర్పు అయితే హిందూ లా ప్రకారం చెయ్యి, హిందూ లాని పాటించి తీర్పులు ఇయ్యి. హిందువులకు హిందూ లా ఉంది సార్. మరి ముస్లింలకు చట్టాలు చేసేటప్పుడు లేదా ముస్లింలకు తీర్పులు చెప్పేటప్పుడు ముస్లిం లాను పాటించు. ఎక్సలెంట్ గా చెప్పింది సార్. హిందూ ముస్లింల మధ్య విభేదాలు పెట్టద్దయ్యా. వాళ్ళ చట్టాలు వాళ్ళ సంప్రదాయాలు వేరు, వీళ్ళ చట్టాలు వీళ్ళ సంప్రదాయాలు వేరు. కాబట్టి హిందువులకు తీర్పు ఇచ్చేటప్పుడు హిందూలా, ముస్లింలకు తీర్పు ఇచ్చేటప్పుడు ముస్లింలా, రెండింటిని పాటించు, రెండింటిని అనుసరించు అని చెప్పింది. 3 పాయింట్లు చెప్పినా కొట్టినట్టు చెప్పింది సార్. ఏం చెప్పింది? 3 పాయింట్లు. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించద్దు, నీ వ్యవస్థను తీసుకొచ్చిందే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని చెప్పింది. రెండవ పాయింట్ ఏం చెప్పింది? నీ సుప్రీంకోర్టు అధికారాలు కలకత్తాకే పరిమితం అని చెప్పింది. మూడవ పాయింట్ ఏం చెప్పింది? హిందువులకు తీర్పిస్తే హిందూలా పాటించు, ముస్లింలకు తీర్పిస్తే ముస్లింలా పాటించు. క్రిస్టల్ క్లియర్. ఈ మూడింటిని దాటొద్దు అని కండిషన్స్ పెట్టింది. మరి ఇంకా ఈ చట్టం ద్వారా ఏం చేశారు సార్ అంటే బ్రిటిష్ పాలిత ప్రాంతాలను, బ్రిటిష్ పాలిత ప్రాంతాలను ఆక్రమిత ప్రాంతాలుగా మార్చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్టు పైన మిస్ అయితే ఇదే బిట్టు పడుతుంది. అంటే బ్రిటిష్ పాలిత ప్రాంతాలను బ్రిటిష్ ఆక్రమిత ప్రాంతాలుగా మార్చేసుకున్నారు. అంటే అప్పటి వరకు బ్రిటిష్ రూల్ చేస్తా ఉంది కొన్ని ఏరియాస్ ని. ఆ ఏరియాస్ ని ఏం చేసిందంటే ఇవి రూలింగ్ ఆక్యుపైడ్ ఏరియాస్,
ఈ ఏరియాస్ మావే అని చెప్పడం మొదలు పెట్టినారు. దాన్నే బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అంటే రూలింగ్ రీజియన్స్ ని ఆక్రమిత ప్రాంతాలుగా, ఆక్యుపైడ్ రీజన్స్ గా మార్చేసింది. డైరెక్ట్ ఎగ్జామ్ లో వచ్చింది సార్. ఏ చట్టం ద్వారా బ్రిటిష్ పాలిత ప్రాంతాలు బ్రిటిష్ ఆక్రమిత ప్రాంతాలుగా మారాయి అంటే 1781 విస్తరణ చట్టం, సెటిల్మెంట్ యాక్ట్, డిక్లరేటివ్ యాక్ట్, ఎక్స్టెన్షన్ యాక్ట్, ఏది ఇచ్చినా కరెక్టే. క్లియరా? 4 పాయింట్లు, 1 2 3 4 క్లోజ్. ఇది 1781 విస్తరణ చట్టం. క్లియరా? మరి దీని తర్వాత ఏమొచ్చింది సార్? 1784 పిట్స్ ఇండియా చట్టం. ఏ చట్టం సార్? పిట్స్ ఇండియా చట్టం. 1784 పిట్స్, PITTS పిట్స్ ఇండియా చట్టం. సార్ 1773 రెగ్యులేటింగ్ చట్టం అన్నావు. రెగ్యులేటింగ్ అంటే నియంత్రించాలి, వాళ్ళని నియంత్రించారు. తర్వాత 1781 సెటిల్మెంట్ అన్నావు. ఎవరికి సెటిల్మెంట్ అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కి. చట్టం పేరులోనే అన్ని ఉన్నాయి. మరి పిట్ ఎవడు సార్? అసలు పిట్ అంటే ఏంది సార్? పిట్స్ ఇండియా యాక్ట్ ఏంది సార్ అంటే పిట్ అనేది వ్యక్తి పేరు సార్. అప్పుడు 1784లో బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరు? బ్రిటన్ ప్రధానమంత్రి విలియం పిట్టు. వాని పేరే విలియం పిట్టు. వాడు చట్టం తీసుకొచ్చినాడు కాబట్టి పిట్స్ ఇండియా చట్టం. ఇండియా కోసం తీసుకొచ్చినాడు కాబట్టి వాడి పేరు పిట్టు, ఇండియా పేరు ఇండియా. పిట్స్ ఇండియా చట్టం అన్నాడు. మరి 1773 రెగ్యులేటింగ్ చట్టంలో నార్త్ గార్డ్ తీసుకొచ్చినాడు కాబట్టి నార్త్ చట్టం అన్నావా? అంతే. ఎవరు తీసుకొచ్చి వాడి పేరు పెట్టుకున్నాడు. వీడు తీసుకొచ్చినాడు కాబట్టి పిట్స్ ఇండియా చట్టం అన్నాడు. బాగుంది. మరి పిట్స్ ఇండియా చట్టం ప్రకారం ఏం చేసినారు సార్? చూద్దాం. పిట్స్ ఇండియా ప్రకారం ఏం చేసినారు సార్ ఈ చట్టం ప్రకారం అంటే మొట్టమొదటిసారిగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఉందా? దీని ముందు చట్టంలో ఏమైంది? బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అనగా రూలింగ్ రీజన్స్ ని ఆక్యుపైడ్ రీజన్స్ గా మార్చుకున్నారా? ఇప్పుడు ఆక్యుపైడ్ రీజన్స్ ని రూలింగ్ చేయాలా అని వీడేం చేశాడంటే, ప్రభుత్వాన్ని కాదు ఈస్ట్ ఇండియా కంపెనీని ఏం చేశాడు సార్ అంటే రెండుగా చేశాడు. ఒకటేమో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అన్నాడు, ఇంకొకటేమో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అన్నాడు. సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈస్ట్ ఇండియా కంపెనీని 2 రకాలుగా వర్గీకరించిన వ్యక్తి ఎవరు అంటారు? పిట్టు. ఏ యాక్ట్ అంటాడు? 1784 పిట్ ఇండియా చట్టము. సార్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏంది? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ అంటే ఏంది? కొంచెం చెప్పు సార్. పేరు చెప్పినావు బాగుంది, దాని గురించి ఏమైనా చెప్పు సార్. చెప్పాలబ్బా, చెప్పకుండా వేస్ట్. డన్. మరి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏంది సార్? బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అంటే రూలింగ్ కోసం వచ్చింది, అనగా అడ్మినిస్ట్రేషన్ కోసం వచ్చింది సార్. ఇది బాగా గుర్తుపెట్టుకో. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైనా పరిపాలించే ప్రాంతాలను ఆక్యుపై చేసినామన్నారా? మరి ఆక్యుపై చేసినారంటే దాన్ని పరిపాలన చేయాలా? ఇప్పుడు నాది ఆక్యుపై చేసినప్పుడు నా స్థలము, ఆ స్థలంలో నేను పాగా వేయాలి కదా. ఇది నా స్థలము అని నేను దర్జాగా హుందాగా 10 మందికి చెప్పుకోవాలా? మరి అక్కడ పరిపాలన చేయాలి కదా. సో రూలింగ్ కోసం, అడ్మినిస్ట్రేషన్ కోసం తీసుకొచ్చిన వ్యవస్థ బోర్డ్ ఆఫ్ కంట్రోల్. మరి ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో ఎంత మంది ఉంటారు సార్ అంటే 6 మంది ఉంటారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో ఎంత మంది ఉంటారు సార్? 6 మంది ఉంటారు. క్లియర్. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ దేనికోసం సార్? మరి ఒకటి రూలింగ్ ఉన్నాడు, మరి ఇంకొకటి బిజినెస్ కు ఉండాలా? ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిందే బిజినెస్ కదబ్బా. మరి ఒకడేమో రూలింగ్ చూసుకున్నాడు, మరి ఇంకొకటి బిజినెస్ చూసుకోవాలా? డన్. ఆ బిజినెస్ చూసుకోవడానికే వీడు. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ ఎందుకు సార్ అంటే బిజినెస్ చూసుకోవడానికి. ఎంత మంది సార్ అంటే 24 మంది సభ్యులు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ లో అయితే 6 మంది సభ్యులు, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ లో అయితే 24 మంది సభ్యులు. క్లియర్. సార్ మరి వీడు 2 వ్యవస్థలుగా తీసుకొచ్చాడు కదా, ముందు ఒకే వ్యవస్థ ఉందా లేదా అసలు ముందు వ్యవస్థలే లేవా అంటే ముందు ఒక వ్యవస్థ ఉంది సార్. నీకు తెలుసు కదబ్బా, వాళ్ళు వచ్చిందే బిజినెస్ వ్యాపారం కోసం. అంటే ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ముందు నుండే ఉంది. వీడు కొత్తగా ఎక్స్ట్రాగా క్రియేట్ చేసింది ఏంది అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్, రూలింగ్ కోసం 6 మంది సభ్యులు. ఎగ్జామ్ లో డైరెక్ట్ బిట్. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ 1784 పిట్స్ ఇండియా చట్టం ప్రకారం ఏర్పడిందా లేదా అంతకు ముందు నుండే ఉందా అంటే అంతకు ముందు లేదు సార్. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఇక్కడే క్రియేట్ చేశారు, కానీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది బిజినెస్ కోసం వీళ్ళు ముందు నుంచే ఉన్నారు. క్రిస్టల్ క్లియర్. మరి ఏంటి సార్ దీని నుండి ఏమైనా సినాప్సిస్ తీయొచ్చా? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతాడు సార్ అంటే, సార్ ద్వంద్వ పరిపాలన తీసుకొచ్చాడా అంటే వీడొకడు అనగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా
ద్వంద్వ పరిపాలనా వ్యవస్థ, డ్యూయల్ రూలింగ్. రెండు సిస్టమ్స్ ను తీసుకొచ్చాడు. ద్వంద్వ పరిపాలనా వ్యవస్థ. భారతదేశంలో ద్వంద్వ పరిపాలనా వ్యవస్థను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టారు, లేదా నాంది పలికిన చట్టం ఏది అంటాడు? ఆ చట్టం పేరే 1784 పిట్స్ ఇండియా చట్టం. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీని రెండుగా డివైడ్ చేశాడు కదా, అంటే రెండు వ్యవస్థలు, ద్వంద్వ ప్రభుత్వం, ద్వంద్వ పరిపాలన తీసుకొచ్చారు. ఎవరు అంటే పిట్స్ ఇండియా చట్టం. అలాంటి ద్వంద్వ పరిపాలనా వ్యవస్థను భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ చట్టం ప్రకారమే తెచ్చారు సార్. ముందు ద్వంద్వ పరిపాలన లేదు సార్. క్లియరా? క్లియర్. ఇలా ద్వంద్వ పరిపాలన తీసుకొచ్చి వీళ్ళు పరిపాలన చేయడం మొదలు పెట్టారు. ఒకడేమో బిజినెస్ అంటాడు, ఒకడేమో అడ్మినిస్ట్రేషన్ అంటాడు. దీన్ని ఆధారంగా చేసుకొని ఇద్దరు వ్యక్తులు సార్, మార్క్స్ ఏంజల్స్, వీళ్ళిద్దరు ఏమన్నారంటే, అరే విలియం పిట్టు, నువ్వు భారతదేశంలో అడ్మినిస్ట్రేషన్ కోసం ఇది తీసుకురాలా, వాళ్ళకేదో మంచి పరిపాలన అందియాలి, వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలని నువ్వు తీసుకురాలా. నువ్వు దీన్ని తీసుకొచ్చిన నీ వెనుక ఉద్దేశం ఏముందో తెలుసా? దోచుకున్న ధనాన్ని. ఏం ధనాన్ని? దోచుకున్న ధనాన్ని. ఎక్కడా? భారతదేశంలో దోచుకున్న ధనాన్ని సమానంగా పంచుకోవడానికే, సమానంగా పంచుకోవడానికే ఈ చట్టం తెచ్చావు. ఏదో ప్రజలను బాగుపరచడానికి కాదు నువ్వు ఈ చట్టం తెచ్చింది, గుర్తుపెట్టుకో. ప్రజలు పిచ్చోళ్ళు అనుకున్నావేమో, ప్రజలందరికీ తెలుసు దీని వెనుకున్న నీ దురుద్దేశం ఏంటో. ఏమన్నాడు? దోచుకున్న ధనాన్ని సమానంగా పంచుకోవడానికే ఈ చట్టం తెచ్చావు అని 1784 పిట్స్ ఇండియా చట్టాన్ని విమర్శించిన వ్యక్తి ఎవరు? మార్క్స్ అండ్ ఏంజల్స్. క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి సార్. డన్. ఈ మధ్య కాలంలో ఒక బిట్ వచ్చింది సార్ గ్రూప్ 2 లో. ఏమన్నాడంటే 1784 ఈ పిట్స్ ఇండియా చట్టం రూపకల్పనలో, అనగా రూపొందించడంలో, ఈ చట్టం చేయడంలో సహాయం చేసిన ఆర్థికవేత్తలు ఎవరు? ఏమన్నాడు? ఈ చట్టాన్ని తీసుకొచ్చింది పిట్టే సార్, బాగుంది. ఈ చట్టం తీసుకురావడంలో కొంతమంది ఆఫీసర్స్ లేదా అధికారులు లేదా ఆర్థికవేత్తలు సహాయం చేయాలా? మరి అలా సహాయం చేసిన ఆర్థికవేత్తలు ఎవరు అన్నాడు? వాళ్ళు ఎవరు అంటే డుడుమా. డుడుమా. ఒకరేమో డుడుమా, ఇంకొకరేమో ఫ్యాక్స్. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. డుడుమా మరియు ఫ్యాక్స్ అంటాము. క్లియరా? ఇద్దరు ఆర్థికవేత్తలు సహాయం చేశారు. ఆ ఇద్దరు ఆర్థికవేత్తల పేరు డుడుమా అండ్ ఫ్యాక్స్. 1784 పిట్స్ ఇండియా చట్టానికి సహాయం చేసిన ఆర్థికవేత్తలు వీళ్ళు. క్లియరా సార్? క్రిస్టల్ క్లియర్. చరణ్ సార్ క్లాస్ చెప్తే ఎటువంటి డౌట్ రాకూడదు, ఎటువంటి బిట్టు పోకూడదు. కంప్లీట్ గా బిట్లన్నీ మన నోట్స్ నుండే ఉండాలి. గ్రూప్ 2 ఓరియంటేషన్ ఒక్క బిట్టు కూడా మిస్ కాదు. మెయిన్స్ లో 75కు 75 ఈ జోబీలో వచ్చి కూర్చోవాలి. ఎటువంటి డౌట్ లేదు సార్. క్లియర్ సార్. మరి 1784 పిట్స్ ఇండియా చట్టం అయిపోయింది, బాగుంది. నెక్స్ట్ ఏం చూడాలండి? అయ్యా మర్చిపోయావా? ఒక్కసారి రివైండ్ చేసుకో, ఒకసారి రివైండ్ చేసుకో, నిద్రపోకబ్బా. 1773 రివైండ్ చేయి సార్. అన్ని నేనే చెప్తే ఎట్లయితుంది? 1773 రెగ్యులేటింగ్ చట్టంలో 1773 రెగ్యులేటింగ్ చట్టంలో ఏం చెప్పారు సార్? 20 సంవత్సరాలేరా ఈస్ట్ ఇండియా కంపెనీ నీకు పర్మిషన్, నీకు పరిమితి 20 సంవత్సరాలే అని చెప్పాడా? మరి ఎంతవరకు అది పరిమితి? 1773 నుండి 1793 వరకే కదా. మరి ఇప్పుడు 1793లో వాటి రెన్యువల్ చేసుకోవాలా? చేసుకోవాలి కదా, అవునా? చేసుకోవాలి కదా. ఆ చట్టమే ఈ చట్టం సార్. ఇప్పుడు 1793లో మనోడు రెన్యువల్ కు పోయినాడు. ఆ చట్టం ప్రకారం ఏం చేశారంటే 1793 చార్టర్ చట్టము అంటాము సార్. ముందు చూసిన రెగ్యులేటింగ్ చట్టంలో రెగ్యులేటింగ్ అంటే ఏందో చెప్పినావు. తర్వాత వచ్చిన ఎక్స్టెన్షన్ చట్టం, విస్తరణ చట్టంలో విస్తరణ సెటిల్మెంట్ అంటే ఏందో చెప్పినావు. తర్వాత పిట్టు చట్టంలో పిట్ అంటే ఎవడో చెప్పినావు. మరి చార్టర్ ఏంది సార్? 1793 బాగుంది, రెన్యువల్ టైం కాబట్టి. మరి చార్టర్ అంటే ఏంది సార్? వీడు మనిషా లేకపోతే ఏంది చార్టర్ అంటే? సార్ చార్టర్ అనగా ఒప్పందం.
చార్టర్ అనగా ఒప్పందం, దీన్నే సెటిల్మెంట్ అంటాము, ఇరువురి మధ్య చేసుకునే ఒప్పందం. మరి ఏంది సార్ ఒప్పందం? ఈ 1793లో ఎవరి మధ్య సార్ ఒప్పందం? అయ్యా ఒప్పందం ఉంది కదా, ఈస్ట్ ఇండియా కంపెనీపై బ్రిటన్ ప్రభుత్వం దగ్గర ఒప్పందం చేసుకోవాలి కదా. చేతులు కట్టుకుని అడుగుతుంది, అమ్మా బ్రిటన్ రాణి లేదా బ్రిటన్ ప్రధానమంత్రి, మీ లార్డ్ నార్త్ ఇచ్చిన 20 సంవత్సరాలు అయిపోయింది, ఆయన వెళ్ళిపోయినాడు, ఇంకో ప్రధానమంత్రిగా నువ్వు వచ్చినావు, మరి మా పరిస్థితి ఏంది? రెన్యువల్ చేసుకోమన్నాడు నార్త్, మరి రెన్యువల్ చేసుకుంటాం, వ్యాపారం చేయడానికి పర్మిషన్ ఇస్తావా లేదా ఇవ్వవా? దుకాణం సర్దుకొని రమ్మంటావా లండన్కు, లేదా దుకాణాన్ని కొనసాగించమంటావా అంటే అప్పుడు ఉన్న బ్రిటన్ ప్రధానమంత్రి ఏం చెప్పాడంటే, మరో 20 సంవత్సరాలు పొడిగిస్తున్నా, పో ఎంజాయ్ చేసుకోపో, భారతదేశంలో ఇంకో 20 సంవత్సరాలు వ్యాపారం చేసుకోపో, పొడిగించేసిన. మా నార్త్ గారు ఎలా అయితే పొడిగించినారో నేను కూడా 20 సంవత్సరాలు పొడిగించిన అన్నాడు. అబ్బా, ఈస్ట్ ఇండియా కంపెనీకి హ్యాపీగా ఉంది, పొయ్యిలో నుంచి పెనం మీద పడినట్టు కారంగా లేదోనికి, సంతోషంగా ఉంది, గులాబ్ జామున్ తిన్నంత హ్యాపీ. వెంటనే ప్రధానమంత్రికి ఒక గులాబ్ జామున్ తినిపించి, సంతోషమయ్యా మంచి పని చేసినావు అన్నాడు. అనిన తర్వాత ఇండియాకు వచ్చేసినాడు. ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ. ఎందుకు? మళ్ళీ వ్యాపారం కొనసాగించాలి, 20 సంవత్సరాలు హ్యాపీగా చేసుకోవచ్చు. డన్. ఇక్కడ అయితే ఈ 1793 చార్టర్ చట్టం ప్రకారం కొన్ని అంశాలను తీసుకొచ్చారు సార్. ఆ అంశాలు ఏంటి అంటే, మున్సిపాలిటీలకు చట్టబద్ధత కల్పించినారండి. మున్సిపాలిటీలకు చట్టబద్ధత కల్పించారు. ఏం కల్పించారు సార్? చట్టబద్ధత కల్పించారు మున్సిపాలిటీలకు. సార్ బాగుంది సార్, మున్సిపాలిటీలకు చట్టబద్ధత కల్పించారని చెప్పావు. అసలు మున్సిపాలిటీస్ ఎప్పుడు ఏర్పడ్డాయి సార్ భారతదేశంలో? మొదటి మున్సిపాలిటీ ఏది, రెండవ మున్సిపాలిటీ ఏది, మూడవ మున్సిపాలిటీ ఏది తెలియాలి కదా. నీకు ఇక్కడ చట్టబద్ధత ఇచ్చినారు అంటే ఒక యాక్ట్ గా వాటికి గుర్తింపులు ఇచ్చినారు, చట్టం పరంగా గుర్తింపు లభించింది అంటే అంతకు ముందే మున్సిపాలిటీలు ఉన్నాయా? ఉన్నట్టే కదా. మరి ఏ మున్సిపాలిటీ ఎప్పుడు ఏర్పడింది? మొట్టమొదటి మున్సిపాలిటీ ఏది? క్లియర్ గా చూద్దాం. మొట్టమొదటి మున్సిపాలిటీ 1683లో మెడ్రాస్ మున్సిపాలిటీ. సార్ ఇక్కడ క్లారిటీగా విను, మెడ్రాస్ మున్సిపాలిటీ 1687లో అనౌన్స్మెంట్ జరిగింది. మరి ఇంప్లిమెంటెడ్ ఎప్పుడు అంటే 1688. మెడ్రాస్ మున్సిపాలిటీ వాజ్ అనౌన్స్డ్ ఇన్ 1687 బట్ ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ 1688. మొదటి మున్సిపాలిటీ అంటే మెడ్రాస్ అని చెప్పు, ఇయర్ అడిగితే అనౌన్స్డ్ ఇయర్ అయితే 1687 అని చెప్పు, ఇంప్లిమెంటెడ్ ఇయర్ అంటే 1688 అని చెప్పు. నెక్స్ట్, మరి రెండవ మున్సిపాలిటీ ఏంటి సార్? ఇక్కడ 2, 3, 2 ఒకటే సార్. బాంబే మరియు మెడ్రాస్ కాదు, బాంబే మరియు బెంగాల్, ఈ రెండు ఒకే సంవత్సరంలో ఇచ్చారు సార్. ఏ సంవత్సరం అంటే 1726, 1726. మొదటిదేమో మెడ్రాసు 1687, 1688. మరి రెండవది ఏది అంటే బాంబే మరియు బెంగాలు 1726, 1726. క్లియర్. మున్సిపాలిటీల గురించి వచ్చింది కాబట్టి డిస్కస్ చేశా. మరి మున్సిపాలిటీలకు చట్టబద్ధత కల్పించారు. ఇంకా ఏం చేశారు సార్? చేశారు ఇంకా. మరి మూడవ అంశంగా కార్న్వాలిస్ ఈయన ప్రవేశపెట్టాడు సార్. ఒకటి ఈయన ప్రవేశపెట్టిన, కార్న్వాలిస్ ప్రవేశపెట్టిన శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని అమలు చేశారు. మూడవ అంశంగా ఏం చేశారు సార్ అంటే, కార్న్వాలిస్ గారు ఎప్పుడో ప్రవేశపెట్టినారు ఒకటి. అది ఏంటి సార్ అంటే శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి, పర్మనెంట్ ల్యాండ్ సెటిల్మెంట్, పర్మనెంట్ ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్, దానిని ఇంప్లిమెంట్ చేశారు. ఏ చట్టం ప్రకారం అంటే 1793 చార్టర్ చట్టం ప్రకారం. క్లియరా సార్? క్రిస్టల్ క్లియర్. మరి ఇంకా ఏం చేశారు సార్? ఇంకా ఏం చేశారంటే, జీజీ ఆఫ్ బెంగాల్, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కు వీటో అధికారాలు, ఇంకా విస్తృతమైన అధికారాలను ఇచ్చారు. ఏమిచ్చారు సార్? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కు వీటో అధికారాలు మరియు విస్తృతమైన అధికారాలు ఇచ్చారు. అనగా ముందు ఉన్న అధికారాల కంటే అధికారాలను విస్తృతం చేశారు, ఎక్స్పాండ్ చేశారు. బాగుంది సార్. మరి వీటో అంటే ఏంటి సార్? వీటో అధికారాలు అన్నావే, అసలు వీటో అంటే ఏంది? అట్లా డౌట్ అడుగబ్బా.
డౌట్ అడిగినప్పుడే సబ్జెక్ట్ వస్తుంది. గుడ్డిగా చెప్పింది రాసుకొని బట్టే పడతా అంటే నీకు 100 జన్మలు ఎత్తినా జాబ్ రాదు. ఏం చెప్తున్నా? 100 జన్మలు ఎత్తినా జాబ్ రాదు. సో వీటో అంటే ఏంటి అని అడుగు. తేజ గారు అడిగారు ఫస్ట్, మరి తేజ పక్కన కూర్చున్నా నువ్వెందుకు అడగలా అంటే నీకు డౌట్ రాలేదా అంటే నువ్వు సబ్జెక్ట్ తినడంలా. ఇనబ్బా సబ్జెక్టు వయసు అయిపోయిన తర్వాత ఎలిజిబిలిటీ కూడా కోల్పోతావు, వెనక్కి తిరిగి చూస్తే ఏముండదు కదా. మరి వీటో అంటే ఏంది? తిరస్కరణ, టు ఫార్బిడ్ అంటాము. సార్ వీటో అంటే సార్ మరి వీటో అంటే అర్థం ఏంటి అంటే ఫార్బిడ్, తిరస్కరణ. అంటే నేను స్టార్టింగ్ లో మీకు ఏం చెప్పా సార్ కార్యనిర్వహణ మండలిలో 4 సభ్యులు ఉంటారు, ఇద్దరిద్దరు ఓటేస్తే నిర్ణయాత్మక ఓటు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి వస్తుందని చెప్పానా? అక్కడ ఏదో ఒక నిర్ణయం తీసేసుకోవాలి. వీడిద్దరు ఇచ్చిన నిర్ణయమా లేదా వీళ్ళిద్దరు ఇచ్చిన నిర్ణయమా తీసుకోవాలి. తిరస్కరించే హక్కు ఆయనకు లేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం వీటో అధికారం అంటే ఈ 4 కార్యనిర్వహణ మండలిలో ఉన్న సభ్యులు ఏదైనా నిర్ణయం చెప్తే దాన్ని తిరస్కరించే అధికారం కూడా ఇచ్చారు. ఏం అధికారం అంటాం దాన్నే? వీటో అధికారం లేదా విస్తృతమైన అధికారం ఇచ్చారు. సరే బాగుంది. ఏదైనా ఒక అధికారం చెప్పొచ్చు కదా అంటే చెప్తా, సొల్లు సోది చెప్పను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంటో అదే చెప్తా. మరి ఏది ఇంపార్టెంట్ సార్? 4 అంశాలైనా 5వ అంశంగా రాసుకో. ఏది ఇంపార్టెంట్ సార్ అంటే వివాహం. ఏమాహం? వివాహం, విడాకులు, వారసత్వం. వివాహం, విడాకులు, వారసత్వం, ఆస్తి, వీటి మీద చేసే నియమాలు చట్టాలతో సమానమంట. వీటి మీద చేసే నియమాలు చట్టాలతో సమానమంట. ఎవరు చేసేవి? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కదా చేస్తాడు. మరి ఆయన వీటి మీద ఏమైనా నియమాలు చేస్తే, వేటి మీద? వివాహం, విడాకులు, వారసత్వం, ఆస్తి, వీటి మీద ఆయన ఏమైనా నియమాలు చేస్తే అవి దేంతో సమానమంట? చట్టంతో సమానమంట, ఒక యాక్ట్ తో సమానమంట. క్లియరా? క్లియర్. మరి ఇంకా ఏమైనా ఉందా సార్? 5 లక్షల పౌండ్లు చెల్లించాలంట. ఎవరికి? బ్రిటన్ ప్రభుత్వానికి. ఎన్ని పౌండ్లు? 5 లక్షల పౌండ్లు చెల్లించాలి. ఎవరికి చెల్లించాలి? ఎవరు చెల్లించాలి? ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటన్ ప్రభుత్వానికి చెల్లించాలి. సార్ నీట్ గా క్లారిటీ ఉండాలి సార్. 5 లక్షల పౌండ్లు చెల్లించాలి అని నేను చెప్తా, నువ్వు నోట్స్ రాసుకుంటావు, బట్టి పడతావు. రేపు నాలాంటి ఒక ఫ్యాకల్టీ వస్తాడు, అరే అభిషేక్ 5 లక్షల పౌండ్లు చెల్లించాలని మీ సార్ చెప్పాడే, ఎవడు చెల్లించాలి? ఎవడు చెల్లించాలి? ఎవడు తీసుకోవాలి అంటే నీకు తెలియదు. ఎవడ్రా నీకు పాలిటీ చెప్పింది? వాడికే పాలిటీ రాదు, నీకేం చెప్పాడ్రా అంటే నువ్వు డౌట్ అడుగబ్బా. నువ్వు అడక్కముందే నేనే చెప్తా. ఎవరు చెల్లించాలి? ఈస్ట్ ఇండియా కంపెనీ చెల్లించాలి. ఎవరికి చెల్లించాలి? బ్రిటన్ ప్రభుత్వానికి చెల్లించాలి. క్లియరా? క్రిస్టల్ క్లియర్. ఇది 1793 చార్టర్ చట్టం. ఒక్కసారి రివిజన్ కొట్టు, ఫాస్ట్ రివిజన్. 20 సంవత్సరాలు పొడిగించారా? పొడిగించారు. మున్సిపాలిటీలకు చట్టబద్ధత కల్పించారా? కల్పించారు. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి, కారన్ వాలిస్ గారు ప్రవేశపెట్టిన శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని అమలు చేశారా? చేశారు. జీజీ ఆఫ్ బెంగాల్ కు వీటో అధికారాలు లేదా విస్తృతం చేశారు అధికారాలని. ఆ వీటో అధికారం అంటే ఫార్బిడ్, తిరస్కరణ. అంటే వివాహం, విడాకులు, వారసత్వం, ఆస్తి, వీటి మీద ఆయన చేసే నియమాలు చట్టాలతో సమానం అని చెప్పారు. బాగుంది. 5 లక్షల పౌండ్లు చెల్లించు మాకు అన్నాడు. ఎవరు? బ్రిటన్ ప్రభుత్వం అన్నది. ఎవరితో అన్నది? ఈస్ట్ ఇండియా కంపెనీతో అన్నది. సూపర్. 1793 చార్టర్ చట్టం క్లోజ్. మరి నెక్స్ట్ ఏం చూడాలి సార్? నేను చెప్పను, నువ్వే చెప్పు. నెక్స్ట్ ఏం చూద్దాం? నిద్రపోకబ్బా, క్లాస్ విను. 1793 చార్టర్ చట్టంలో ఏం చెప్పారు? రే ఈస్ట్ ఇండియా కంపెనీ మరో 20 సంవత్సరాలు పొడిగించా. ఆ 20 సంవత్సరాలు ఎంతవరకు? 1793 నుండి 1813 వరకు. క్లియరా? అంటే మళ్ళీ 1813లో వీడు పోవాలా? ఎక్కడికి పోవాలి? బ్రిటన్ దేశానికి పోవాలా? వెళ్ళాడు. ఏం చెయ్యాలి? ఒప్పందం చెయ్యాలా? దాన్నే చార్టర్ అని చెప్పానా? క్లోజ్. 1813 చార్టర్ చట్టము. మళ్ళీ వెళ్ళాడు. అమ్మా బ్రిటన్ రాణి లేదా అయ్యా బ్రిటన్ ప్రధానమంత్రి, మాకు 20 సంవత్సరాలు గడువు అయిపోయిందబ్బా, ఇప్పుడు రెన్యువల్ చేసుకోవడానికి వచ్చా, మరి పర్మిషన్ ఇస్తావా?
దుకాణం సర్దుకొని రమ్మంటావా అంటే అప్పుడు ఉన్న బ్రిటన్ ప్రధానమంత్రి గారు ఏం చెప్పారంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ మరో 20 సంవత్సరాలు పొడిగిస్తున్నా పో, ఎంజాయ్, 20 సంవత్సరాలు పొడిగించా, బట్ సుప్రీం పవర్ వీడి దగ్గరే ఉంది సార్. అంటే 1813 వరకు భారతదేశంలో లండన్ నుండి లేదా బ్రిటన్ నుండి ఎవ్వడు వ్యాపారం చేయడానికి రాకూడదు. కంప్లీట్ గా సుప్రీం పవర్ ఎవరి దగ్గర ఉందంటే ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు బ్రిటన్ ప్రధానమంత్రి ఏం చేశాడంటే 20 సంవత్సరాలు పొడిగించా, కానీ చైనాతో వ్యాపారం, ఏ దేశంతో? చైనాతో వ్యాపారం, కామా తేయాకు వ్యాపారం, అంటే టీ బిజినెస్ సార్, తేయాకు వ్యాపారం, ఈ రెండు మాత్రమే నీకు సుప్రీం పవర్. మిగిలిన బిజినెస్ ఎవరైనా చేసుకోవచ్చు. ఇప్పటి నుండి బ్రిటన్ నుంచి ప్రతి వ్యాపారస్తుడు వస్తాడు, ప్రతి కంపెనీ వస్తుంది, అందరూ బిజినెస్ చేసుకుంటారు. ఒక్క చైనాతో వ్యాపారానికి, తేయాకు వ్యాపారానికి మాత్రమే నువ్వు సుప్రీము, సుపీరియర్ బిజినెస్ నీది. ఈ 2 బిజినెస్లలో ఎవరు తలదూర్చడు, నువ్వు ఒక్కడివే చేసుకో. మిగిలిన బిజినెస్లు వాళ్ళు చేస్తారు, నువ్వు చేసుకో, ఇద్దరూ చెయ్యండి అని ఏం చేశాడంటే వీడి సుప్రీం పవర్ ని తగ్గించాడు, అంటే గుత్తాధిపత్యాన్ని తగ్గించాడు. డైరెక్ట్ ఎగ్జామ్ బిట్టు సార్, ఈస్ట్ ఇండియా కంపెనీ గుత్తాధిపత్యాన్ని ఎప్పుడు తగ్గించారు? గుత్తాధిపత్యం, సుప్రీం పవర్, అంటే అప్పటి వరకు ఎవ్వడు వ్యాపారం చేసుకోవడానికి లేదు, ఒక్క ఈస్ట్ ఇండియా కంపెనీకి మాత్రమే వ్యాపారం చేసుకునేది. కానీ ఇప్పుడు ఏం చేశారంటే 20 సంవత్సరాలు పొడిగించినప్పటికీ చైనాతో వ్యాపారం, తేయాకు వ్యాపారం మాత్రమే నీ సొంతం, నువ్వే చేసుకో, ఎవ్వడు రాడు, కానీ మిగిలిన వ్యాపారాలు అందరూ చేస్తారని చెప్పారు. అంటే గుత్తాధిపత్యాన్ని తగ్గించారు. ఇక్కడ ఏం జరిగింది సార్ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అడ్మినిస్ట్రేటివ్ బాడీగా మారిపోయింది. సార్ 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 అడ్మినిస్ట్రేటివ్ బాడీగా మారిపోయిందా అంటే ఏంటి సార్? సార్ ఒక్కసారి ఆలోచించు, వీళ్ళు వచ్చింది బిజినెస్ కోసం కదా, 1600 సంవత్సరంలో బిజినెస్ కోసం వచ్చారు. సుప్రీం పవర్ ఎవ్వరు చేయరు, నువ్వే చేసుకో అని చెప్పారు. డన్. 1784 పిట్స్ ఇండియా చట్టం ప్రకారం బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, ఒకడేమో అడ్మినిస్ట్రేషన్ కోసం, ఒకడేమో వ్యాపారం కోసం వచ్చారు. రెండుగా ఉన్నారా అంటే వాడు అడ్మినిస్ట్రేషన్ రూలింగ్ చూసుకుంటాడు, వీడు వ్యాపారం బిజినెస్ చూసుకుంటాడు. ఇప్పుడు ఏమైందంటే వ్యాపారం బిజినెస్ అనేది అందరూ చూసుకోవచ్చు. లండన్ నుండి ప్రతి ఒక్కడు వస్తున్నాడు, వ్యాపారం చేసుకుంటాడు. అంటే వీడు వ్యాపారం మీద సుప్రీం పవర్ పోయిందా అంటే వీడు ఏంగా మారాడు? ఇప్పుడు కేవలం అడ్మినిస్ట్రేటివ్ బాడీగా మారాడు. డైరెక్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ సార్, డైరెక్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ ఏమడిగాడంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అడ్మినిస్ట్రేటివ్ బాడీగా ఎప్పుడు మారింది? 1813 చార్టర్ చట్టం ప్రకారం మారింది. ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకో, వెరీ 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 ఇంపార్టెంట్. మరి రెండవ అంశం ఏం జరిగింది సార్? రెండవ అంశంగా ఈ చట్టం ప్రకారం ఏం జరిగింది అంటే క్రిస్టియన్ మిషనరీస్ వచ్చాయి. అబ్బా, ఇప్పుడు మనం చూస్తున్న క్రిస్టియన్ మిషనరీ స్కూళ్ళు, హాస్పిటల్స్ ఇలాంటివన్నీ భారతదేశంలో ఉన్నాయి. అవి మొట్టమొదటిసారిగా భారతదేశంలోకి ఎప్పుడు వచ్చాయి అంటే 1813 చార్టర్ చట్టం ప్రకారం వచ్చాయి. క్రిస్టియన్ మిషనరీస్ రాక ప్రారంభమైంది, క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి రావడం మొదలు పెట్టాయి. అంటే ఇండైరెక్ట్ గా ఏమడుగుతారు క్వశ్చన్ లో? మత మార్పిడి మొదలైంది. అప్పటి వరకు భారతీయులంతా హిందువులే, భారతదేశానికి వచ్చిన బ్రిటిష్ వాళ్ళు మాత్రమే క్రైస్తవులు, భారతీయులంతా హిందువులే. ఇక్కడ నుండి మొదలైంది మత మార్పిడి, మత ప్రచారం మొదలైంది. వెరీ 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 ఇంపార్టెంట్. మత మార్పిడి మొదలైంది, మత ప్రచారం మొదలైంది. ఏ మతం అంటే క్రైస్తవ మతం. ఏ చట్టం అంటే 1813 చార్టర్ చట్టం. క్రిస్టల్ క్లియర్. ఎలా మత మార్పిడి చేశారు సార్? ఎలా మత ప్రచారం చేశారు సార్ అంటే ఈ క్రైస్తవ మిషనరీలు ఊరికే ఉంటాయా? స్కూళ్ళు స్థాపించాయా? స్థాపించాయి. స్కూల్స్, ఇంకా హాస్పిటల్స్ స్థాపించాయా? స్థాపించాయి. ఇంకా చర్చులు స్థాపించాయా? స్థాపించాయి. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే స్కూళ్ళు పెడతారు, మీ పిల్లలను స్కూల్లో చేర్పించండి, చదువు చెప్తామంటారు. చదువు కంటే ఎక్కువ క్రిస్టియానిటీ మతం గురించి చెప్తారు, వాళ్ళ మతంలోకి మార్చుకుంటారు. హాస్పిటల్ పెడతారు, మీకు రోగం వస్తే మా దగ్గరికి రా, ఆరోగ్యంగా పంపిస్తామంటారు. రోగం వచ్చినోడు వస్తాడు, వానికి వైద్యం చేస్తారు సార్, చేయరని చెప్పట్లా, వైద్యం చేస్తారు, వాడికి నయం చేస్తారు. చేసి మా మతంలోకి మారు అంటారు, మారిపోతాడు. మరి కష్టంలో ఆదుకున్న వాడే దేవుడు కదా మనకు. మరి ఆ సమయంలో ఈ క్రిస్టియన్ మిషనరీస్ మన భారతీయుల్ని కష్టంలో ఆదుకున్నాయి. అనారోగ్యం పాలైతే వాడిని ఆరోగ్యవంతునిగా తీర్చిదిద్దాయి. అందుకు వీడేం చేస్తాడు? అయ్యా నువ్వే నాకు దేవుడివి, యేసు ప్రభువే నాకు దేవుడు అని వాడి మతంలోకి మారిపోయాడు.
అంటే క్రైస్తవ మిషనరీ రాకతో పాటు ఇండైరెక్ట్ గా మత మార్పిడి మత ప్రచారాలు మొదలయ్యాయి. ఎప్పుడు? 1813 చార్టర్ చట్టం ప్రకారం. క్లియర్. ఇది సెకండ్ పాయింట్. మరి ఇంకా ఏం జరిగింది సార్ అంటే ప్రైవేటు వ్యక్తులంట భూములు కొనుగోలు చేయొచ్చంట. ఏ వ్యక్తులు? ప్రైవేటు వ్యక్తులు భూములను కొనుగోలు చేయవచ్చు. ఏంటి సార్? ప్రైవేట్ గవర్నమెంట్ లేదా ప్రైవేటు గవర్నమెంట్ రెండు చెప్తామే. ప్రైవేటు వ్యక్తులు ఎవరు సార్ అంటే ప్రైవేటు వ్యక్తులు గవర్నమెంట్ వ్యక్తులు ఉంటారా? అలా కాదబ్బా. ప్రైవేటు వ్యక్తులు అంటే విదేశాల వ్యక్తులు. అక్కడి నుండి క్రైస్తవ మిషనరీలు రాక ప్రారంభమైంది కదా, మరి వాళ్ళు ఇక్కడికి వచ్చి సెటిల్ అవ్వాలి కదా. క్రైస్తవ మిషనరీలు ఇక్కడికి వచ్చి ఉండాలంటే స్థలాలు కొనాలి కదా, కొన్ని చర్చిలు లేపాలి కదా, స్కూళ్ళు లేపాలి కదా, హాస్పిటళ్ళు లేపాలి కదా. లేపాలంటే వాళ్ళకి స్థలాలు కావాలి కదా. ఆ స్థలాలనే ప్రైవేటు వ్యక్తులు భూములు కొనుగోలు చేసుకోవచ్చు అని ఇండైరెక్ట్ గా వాళ్లకు సడలింపు కల్పించారు. వాళ్లకు వాళ్ళే సడలింపు కలిగించుకున్నారు. రెండవ పాయింట్. మరి మూడవ పాయింట్ ఏంటి సార్? మూడు పాయింట్లు క్లోజ్ సార్. మరి నాలుగవ పాయింట్ ఏంటి సార్? ప్రైవేటు వ్యక్తులు భూములు కొనుగోలు చేసుకోవచ్చు. తర్వాత స్థానిక ప్రభుత్వాలకు పన్నులు విధించే అవకాశం కల్పించారు. వసూలు చేసే అవకాశం కల్పించారు. వాడు కట్టకపోతే చర్యలు తీసుకునే అవకాశం కూడా కల్పించారు. అప్పటి వరకు జీసీ ఆఫ్ బెంగాల్ అనగా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ మాత్రమే విధించేవాడు పన్నులు. కానీ ఇప్పుడు ఏం చేశారంటే స్థానిక ప్రభుత్వాలు కూడా పన్నులు విధించవచ్చు, వసూలు చేయవచ్చు, వాడు కట్టకపోతే చర్యలు కూడా తీసుకోవచ్చు అని క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. చెప్పారు. మరి ఇంకా ఏం చేశారు సార్? ఎన్ని పాయింట్స్ అయినాయి? డన్. 4 పాయింట్స్. మరి 5th పాయింట్ గా ఏం చెప్పారు సార్? విద్యా వ్యవస్థ అభివృద్ధి కోసం ఉదార విద్యా వ్యవస్థ అంటాము. ఏ విద్యా వ్యవస్థ? ఉదార విద్యా వ్యవస్థ కోసం ఈస్ట్ ఇండియా కంపెనీ బడ్జెట్ నుండి ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలు. ఎన్ని రూపాయలు? 1,00,000 రూపాయలు కేటాయించారు. అక్షరాల 1,00,000 రూపాయలు బ్రిటన్ ప్రభుత్వం ఇవ్వలా. ఈస్ట్ ఇండియా కంపెనీ అంట వాళ్ళ బడ్జెట్ నుండి ఎవరి కోసం? భారతదేశంలో విద్యా వ్యవస్థ అభివృద్ధి కోసం, ఉదార విద్యా వ్యవస్థ కోసం ఈస్ట్ ఇండియా కంపెనీ బడ్జెట్ నుంచి 1,00,000 రూపాయలు ప్రతి సంవత్సరం కేటాయించాలంట. క్లియరా? ఇది కూడా 1813 చార్టర్ చట్టంలోనే చేశారు. మరి ఇంకా ఏం చేశారు సార్? భారతదేశంలో సివిల్ సర్వీసుల శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏ కేంద్రాలు? శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేయడమే కాదు, శిక్షణ కూడా ప్రారంభించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. అంటే అప్పటి వరకు సివిల్ సర్వెంట్స్ కు ఇండియాలో శిక్షణా కేంద్రాలు లేవు, ట్రైనింగ్ సెంటర్స్ లేవు. వాడు ఎన్నికైతే లండన్ పోయి శిక్షణ తీసుకొని ఇండియాలో సివిల్ సర్వెంట్ గా రావాలి. కానీ 1813 చార్టర్ చట్టం, ఈ చట్టం ప్రకారం ఏం చేశారంటే భారతదేశంలో కూడా శిక్షణా కేంద్రాలు సివిల్ సర్వీస్ వాళ్ళకు ఏర్పాటు చేయడమే కాదు, ప్రారంభించారు. క్లియరా? క్లియర్. ఇది 1813 చార్టర్ చట్టం గురించి క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్. క్లోజ్. మరి నెక్స్ట్ ఏం చూడాలి సార్? ఏంటి సైలెంట్ గా ఉన్నారే? నేను చెప్పనబ్బా, సబ్జెక్ట్ నేను చెప్పను. అరే నువ్వే నాకు చెప్పు సార్. 1813లో ఏం చేశారు? 20 సంవత్సరాలు పొడిగించాడా? అది ఎంతవరకు పొడిగించినట్టు? అబ్బా ప్రతిదీ నేనే చెప్పాలా? 1813 చార్టర్ చట్టంలో 20 సంవత్సరాలు పొడిగించిన అన్నాడు. పొడిగించుంటే ఎన్ని సంవత్సరాల వరకు వస్తుంది? 1833 వరకు వస్తుంది. మళ్ళీ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటన్ వెళ్ళాలి. అయ్యా బ్రిటన్ ప్రభుత్వమా, 20 సంవత్సరాలు పూర్తయింది, మరి పొడిగిస్తావా? దుకాణం సర్దుకొని రమ్మంటావా? చూద్దాం. దాన్నే మనమేమంటామంటే 1833 చార్టర్ చట్టం. చార్టర్ అంటే ఒప్పందం. ఎవరెవరికి? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి, బ్రిటన్ ప్రభుత్వానికి. అంతే కదా, అందుకే చార్టర్ చట్టం. మరి 20 సంవత్సరాలు పొడిగించాడా సార్?
ఎస్, పొడిగించాడు. ఫస్ట్ పాయింట్, 20 సంవత్సరాలు పొడిగించాడు. సార్ సూపర్ సార్. మీ అమ్మ షరతు పెట్టడం ఎందుకు? ప్రతిసారి 20 సంవత్సరాలు పెంచడం ఎందుకు? పన్ను కట్టలా సార్ వాడు ముందు. ఇలా 20 సంవత్సరాలు షరతు పెట్టినాం అనుకో, భయంతో అయినా కడతాడు. 20 సంవత్సరాల తర్వాత రెన్యువల్ చేస్తాడో చేయడో అన్న భయంతో అయినా వాడు పన్ను కడతాడని పెట్టారు. అందుకే ఈ చట్టం ప్రకారం మళ్ళీ 20 సంవత్సరాలు పొడిగించాడు. పొడిగించడమే కాకుండా ఇంకొకటి చేశాడు. ఏంటి సార్ అంటే, ఒక్కసారి ముందుకురా. ఇక్కడ ఏం చేశాడు? అరే 20 సంవత్సరాలు పొడిగించిన చైనాతో వ్యాపారం తేయాకు నువ్వు చేసుకో, మిగతా అందరు చేసుకోవచ్చు అని చెప్పినాడా? ఎక్కడ? 1813 చార్టర్ చట్టంలో. కానీ 1853కి వచ్చేసరికి ఏం చేశాడంటే, 1833కి వచ్చేసరికి అది కూడా నీకు లేదు. పూర్తిగా అందరు చేసుకోవచ్చు. చైనాతో వ్యాపారం అందరు చేసుకోవచ్చు, తేయాకు వ్యాపారం కూడా అందరు చేసుకోవచ్చు. నీ సుప్రీం పవర్ లేదు. పూర్తిగా రద్దు చేసిన నీ సుప్రీం పవర్ ని. నువ్వేం పెద్ద సుప్రీం అనుకున్నావా? మొదట్లో అన్ని నేనే చేస్తా అన్నావు. కట్ చేస్తే చైనాతో వ్యాపారం తేయాకు మాత్రమే ఇచ్చిన, 20 సంవత్సరాలు ఇచ్చిన, అది కూడా కట్ చేసినా. ఇప్పుడు అది కూడా లేదు నీకు. నువ్వు వ్యాపారం చేసుకో అంతే. నువ్వే సుప్రీం కాదు, నువ్వే వ్యాపారం చేయాలంటే కాదు, ఎవడైనా వ్యాపారం చేసుకోవచ్చు. అంటే 20 సంవత్సరాలు పెంచి చైనాతో వ్యాపారం తేయాకు కూడా కట్ చేసినాడు. ఎవడైనా వ్యాపారం చేసుకోవచ్చు అన్నాడు. ఒక్కసారి చూడు, ఇక్కడ ఏం చేసినాడు? గుత్తాధిపత్యాన్ని తగ్గించినాడు. అంటే కొన్ని వ్యాపారాలు అందరు చేసుకోవచ్చు, ఈ 2 వ్యాపారాలు నువ్వు చేసుకో అన్నాడు. అంటే తగ్గించినాడు. మరి ఇక్కడ ఏం చేశాడు? పోరారే, నీ గుత్తాధిపత్యం పూర్తిగా రద్దు. అసలు గుత్తాధిపత్యమే లేదురా నీకు. నువ్వు సుప్రీం కాదు, బొక్క కాదు, అందరు చేసుకోవచ్చు అని గుత్తాధిపత్యాన్ని పూర్తిగా రద్దు చేసినాడు సార్. ఎగ్జామ్ లో డైరెక్ట్ బిట్. ఈస్ట్ ఇండియా కంపెనీ గుత్తాధిపత్యాన్ని తగ్గించిన చట్టం ఏది? 1813 చార్టర్ చట్టం. పూర్తిగా రద్దు చేసిన చట్టం ఏది? 1833 చార్టర్ చట్టం. క్లియరా? క్రిస్టల్ క్లియర్ సార్. సబ్జెక్ట్ నేర్చుకున్నావంటే క్లారిటీగా నేర్చుకో. సగం నేర్చుకోవాలంటే అసలు వినొద్దు, పక్కకి వెళ్ళిపో. ఊరికే బట్టించి పాయింట్లు చెప్పే ఫ్యాకల్టీలు బయట 100 మంది ఉన్నారు. వాళ్ళ క్లాసులు విను, వాళ్ళ బుక్కులు తీసుకొని చదువుకో. రేపు జాబ్ మిస్ అయిన తర్వాత నా దగ్గరికి రా. సార్ అప్పుడు జాబ్ కొట్టలేకపోయా, నువ్వు చెప్పిన క్లాస్ వినలేకపోయా, కాన్సెప్ట్ నేర్చుకోకుండా అడ్డంగా బట్టే ఎగ్జామ్ లో బుక్ అయిపోయా, జాబ్ రాలా అని అప్పుడు వస్తావు. కాబట్టి కాన్సెప్ట్ నేర్చుకో సార్. ప్రతి దానికి ఇంటర్లింక్ ఉంది. గుడ్డిగా బట్టి పడతా అంటే జాబులు రావు సార్. క్లియరా? డన్. మొదటి పాయింట్ గా ఇది చేశాడు. మరి రెండవ పాయింట్ గా ఏం చేశాడు సార్ అంటే, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఎవరు? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాలా? ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ని ఏం చేశాడంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అన్నాడు. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చాడు సార్. వెరీ ఇంపార్టెంట్. ఒక్కసారి చూడు, ఒక్కసారి చూడు. ఇక్కడ ఏం చేశాడు? 1773 చట్టంలో బెంగాల్ గవర్నర్ ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మార్చాడు. ఈ 1773లో మార్చాడు. ఇప్పుడు మళ్ళీ ఏం చేశాడు సార్ అంటే, క్లారిటీ ఇంపార్టెంట్. ఇప్పుడు 1833 చార్టర్ చట్టంలో ఏం చేశాడంటే, ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పేరు మార్చి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అన్నాడు. అనడమే కాకుండా ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే విలియం బెంటింక్. ఎగ్జామ్ లో డైరెక్ట్ బిట్. మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు? ఎందుకంటే పేరు మారింది కదా, పేరు మారిన తర్వాత మొదటి వ్యక్తి వస్తాడు కదా. ఆ మొదటి వ్యక్తి ఎవరు అంటే విలియం బెంటింక్. సార్ క్లియర్ గా ఉండాలి సార్, విలియం బెంటింక్. సార్ మరి బాగుంది, మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే చెప్పావు, మరి మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కూడా తెలుసు, వారెన్ హేస్టింగ్స్. మరి చివరి వాడు ఎవరు సార్? ఇక్కడతో ఎండ్ అయిపోయింది కదా, మరి ఇక్కడ చివరిగా పనిచేసింది ఎవడు? వీడే, విలియం బెంటింకే. వీడే సార్, విలియం బెంటింకే పనిచేసినాడు. అంటే చివరి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అన్నా విలియం బెంటింకే, మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అన్నా విలియం బెంటింకే. ఏ చట్టం ప్రకారం మార్చాడు అంటే 1833 చార్టర్ చట్టం ప్రకారం మార్చాడు. క్లియరా? క్రిస్టల్ క్లియర్. ఎటువంటి డౌట్ ఉండకూడదు. స్వచ్ఛమైన నీరు ఎంత స్వచ్ఛంగా కింద అడుగు భాగం కూడా కనబడుతుందో, సబ్జెక్ట్ నేర్చుకుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతిదీ లింక్ ఉండాలి. ఇక్కడ చదివావంటే దీనికి లింక్ ఎక్కడో ఉండాలి. ఆ ఎక్కడో నీకు తెలిసి ఉండాలి. ఆ విషయం నీ పాలిటీ ఫ్యాకల్టీ చెప్పు ఉండాలి.
చెప్పలేదంటే పక్కన పెట్టేయి, ఆయనకే సబ్జెక్ట్ రాదు, ఇంకా నీకేం చెప్తాడు? క్లియరా? క్రిస్టల్ క్లియర్. డన్. పేరు మార్చేశాడు, విలియం బెంటింక్ వచ్చాడు. మరి ఈ విలియం బెంటింక్ ఏం చేశాడు సార్? గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అయ్యాడు సార్. అది నేనే చెప్పా సార్, మళ్ళీ నువ్వేంది నాకు చెప్తున్నావే? విలియం బెంటింక్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అయ్యాడా? అవ్వడమే కాదు, కొన్ని పనులు కూడా చేశాడు. ఏం పనులు సార్? చెప్తా సార్, రాసుకో. దగ్గులు. ఏంటి దగ్గులు? సార్ నాకు దగ్గు లేదు, జలుబు లేదు. ఈ దగ్గులేంది? దగ్గులు అనేది ఒక పేరు సార్. దగ్గులు అనే దారి దోపిడీ దొంగలు ఉండేవాళ్ళు. ఎవరు సార్? దగ్గులు అంటే దారి దోపిడీ దొంగలు. దగ్గులు అనే దారి దోపిడీ దొంగలు భారతదేశం అంతా విస్తరించారు. ఏ విధంగా దోపిడీ చేస్తున్నారంటే, వీళ్ళను అరికట్టడం పోలీసులకు సాధ్యం కాల, అధికారులకు సాధ్యం కాల. ఆ కాలంలో బస్సులు లేవు సార్, బైకులు లేవు సార్, ట్రైన్లు కూడా పెద్దగా రాలా సార్. అప్పటికి 1833లో ఉన్నాం, ట్రైన్లు కూడా లేవు. ఒక ఊరి నుండి ఒక ఊరికి పోవాలంటే నడిచి పోవాలి, తప్పదు. అడవుల్లో పోవాలా, లేదా ఎద్దుల బండిలో పోవాలా. అడవిలో రాత్రి వేళ పోతా ఉంటారు, లేదా అడవిలో రాత్రి వేళ సేద తీరుతామని పడుకుంటారు. ఆ సమయంలో ఈ దారి దోపిడీ దొంగలు, ఏ దారి దోపిడీ దొంగలు? దగ్గులు అనే దారి దోపిడీ దొంగలు పూర్తిగా దోచుకునే వాళ్ళు. నిలువు దోపిడీ, పై నుండి కింది దాకా ఏముండవు, బట్టలు పెడతారు, మిగతా అంతా దోచుకుంటారు. అలా దోచుకునే వాళ్ళు. వీళ్ళని అరికట్టడం ఎవరికి సాధ్యం కాల. కానీ మన విలియం బెంటింక్ వీళ్ళను అణిచివేశాడు. వీళ్ళను అణిచివేశాడు. రే దగ్గులు, రే దగ్గులు, మీరు నిద్రపోయినా మేల్కొనున్నా మీ కలలో నేను గుర్తుకు రావాలి అని వాళ్ళ దగ్గులకు విలియం బెంటింక్ అంటే భయం పుట్టేలా చేశాడు. ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం, ఎక్కడికక్కడ చంపేయడం చేశాడు. సో వీడు చేసిన మొట్టమొదటి పని ఎవరు? విలియం బెంటింక్. దగ్గులు అనే దారి దోపిడీదారులను అణిచివేశాడు. క్లియర్. అణిచివేశాడంటే వీడు పోయి అణిచివేస్తాడా? వీడు పోయి అరెస్ట్ చేస్తాడా? వీడికి ఒక అధికారి సాయం చేయాలి కదా. మరి అణిచివేయడంలో సహాయం చేసిన పోలీస్ అధికారి ఎవరు అంటాడు? అణిచివేయడంలో సహాయం చేసిన పోలీస్ అధికారి ఎవరు అంటే సిమెన్స్. సిమెన్స్ అనే పోలీస్ అధికారి ఈయనకు సహాయం చేశాడు. దగ్గులు అనే దారి దోపిడీదారులను అణిచివేసిన గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు? విలియం బెంటింక్. సహాయం చేసిన పోలీస్ అధికారి సైమన్స్ లేదా సిమెన్స్. క్లియర్. చేసిన మొదటి పని ఇది. ఆ తర్వాత ఏం చేశాడు సార్? 4th పాయింట్ గా సాంస్కృతిక పునరుజ్జీవనానికి జీవం పోశాడు. సాంస్కృతిక పునరుజ్జీవనం అనగా సోషల్ రిఫార్మ్స్ అండి. పునరుజ్జీవనానికి జీవం పోశాడు. ఏంది జీవం పోసినాడు సార్? ఈడేమన్నా మనిషి ఆ జీవం పోయడానికి? సాంస్కృతిక పునరుజ్జీవనం అంటే సోషల్ రిఫార్మ్స్ కదా, దానికి జీవం పోయడం ఏంది సార్? ఫస్ట్ ఒక మాట చెప్పు నాకు. సోషల్ రిఫార్మ్స్, సాంస్కృతిక పునరుజ్జీవనం అంటే ఏంది? సతీ సహగమనమును, భర్త చచ్చిపోతే భార్యను కూడా దానిలో చితిలో వేసేయడము, లేదా భర్త చనిపోయి ముండమోపిగా అయితే ఆమెకు వివాహం చెయ్యరు, ఆమెను ఇంట్లోనే కూర్చోబెడతారు, తెల్ల చీర కట్టి కూర్చోబెడతారు, బాల్యంలోనే వివాహం చేయటం, బాల్య వివాహాలు, ఇవన్నీ అప్పట్లో ఉన్న మూఢనమ్మకాలు. అవునా? ఈ మూఢనమ్మకాలను తొలగించాలి. భర్త చచ్చిపోతే భార్య సావడం ఏందిరా వెదవల్లారా? ఎవర్రా మీకు చెప్పింది ఈ సంప్రదాయాలు? 10 ఏళ్లకి వివాహం చేయడం ఏందిరా? ఆ పిల్ల తట్టుకుంటాదా? కుటుంబ బాధ్యతలను ఆ పిల్ల స్వీకరిస్తాదా అని ఈయన ఏం చేశాడంటే సాంస్కృతిక పునరుజ్జీవనానికి జీవం పోసినాడు. ఇవన్నీ తీసేయండి అబ్బా, అరికట్టండి భారతదేశంలో అని ఒక ప్రయత్నం చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే మన విలియం బెంటింక్. క్లియర్. సాంస్కృతిక పునరుజ్జీవనానికి జీవం పోశాడు. ఇంకా ఏం చేశాడు సార్? బానిసత్వాన్ని రద్దు చేయాలనుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడు? బానిసత్వాన్ని రద్దు చేయాలనుకున్నాడు. వెరీ 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 ఇంపార్టెంట్. బానిసత్వాన్ని రద్దు చేయాలనుకున్నాడు. అంటే భారతీయులను బానిసత్వాలుగా మీరు చేస్తున్నారు, అది రద్దు చేయండి. వాళ్ళల్లో కూడా మేధావులు ఉన్నారు, తెలివైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చదివిస్తే చదువుకుంటారు, చదివిద్దాం, ఒక ఉద్యోగులుగా తీర్చిదిద్దుదాం అని చెప్పి బానిసత్వాన్ని రద్దు చేయాలనుకుంటే మన బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకుంటారా? దీన్ని కొందరు వ్యతిరేకించారు. వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు అంటే లార్డ్ ఎలన్ బర్రో. వాని పేరు ఏందంటే లార్డ్ ఎలన్ బర్రో, బర్రెనాయలుడు. ఈ లార్డ్ ఎలన్ బర్రో గాడు వ్యతిరేకించినాడు. విలియం బెంటింక్ ఏం చెప్పినాడు? బానిసత్వాన్ని రద్దు చేద్దామన్నాడు.
కానీ ఈ బర్రెనాయాలు లార్డ్ ఎలన్ బర్రో వ్యతిరేకించినాడు. క్లియరా? 2 ఎగ్జామ్లో పడ్డాయి. బానిసత్వాన్ని రద్దు చేయాలనుకునేది విలియం బెంటింక్, దాన్ని వ్యతిరేకించింది లార్డ్ ఎలన్ బర్రో. క్రిస్టల్ క్లియర్. మరి ఈ బానిసత్వం రద్దు చేయాలంటే ఏం చేయాలి? వీళ్ళను విద్యా వ్యవస్థలోకి మార్చాలి కదా, ఎవరిని? భారతీయుల్ని. విద్య వీళ్ళకి అందించాలి కదా. అందుకు ఈయన ఏం చేశాడంటే సివిల్ సర్వీస్ పరీక్షలలో, ఏం పరీక్షలలో? సివిల్ సర్వీసు పరీక్షలలో భారతీయులకు, భారతీయులకు అనుమతి కల్పించాలన్నాడు. అనుమతి కల్పించాలి అన్నాడు. అదేంటి సార్? 1813 చార్టర్ చట్టం, ముందు చార్టర్ చట్టంలో చెప్పావు కదా, సివిల్ సర్వెంట్ శిక్షణా కేంద్రాలు భారతదేశంలో ప్రారంభమయ్యాయి, ఏర్పాటు చేశారు అని. ఏర్పాటు చేశారు కానీ భారతీయులు ఉన్నారని చెప్పానా? నీకు ఎక్కడైనా సివిల్ సర్వెంట్స్ గా ఇండియన్స్ ఉన్నారని నేను మెన్షన్ చేశానా? లేరబ్బా. సివిల్ సర్వెంట్లుగా భారతీయులు లేరు. కేవలం బ్రిటిష్ వాళ్ళే అంట సివిల్ సర్వెంట్లుగా మనం పనికిరామంట. అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లుగా మన భారతీయులు వేస్ట్ అంట. అందుకు ఈయనేం చెప్పినాడు విలియం బెంటింక్? అరే బ్రిటన్ వెదవల్లారా, భారతీయుల్లో కూడా తెలివైన వాళ్ళు ఉండారా, వాళ్ళని ఉపయోగించుకుందాము. సివిల్ సర్వెంట్ పరీక్షలలో భారతీయులను కూడా అనుమతిద్దాం. పరీక్ష రాస్తారు, ఉత్తీర్ణులు అయితే ఉద్యోగం ఇద్దాం, ఫెయిల్ అయితే వాని కర్మ అని ఈయన ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాడు. ఇండైరెక్ట్ గా క్వశ్చన్ లో, ఎగ్జామ్ లో ఏమంటాడంటే సివిల్ సర్వీస్ పరీక్షలు అనకుండా ఒక్కొక్కసారి ప్రభుత్వ ఉద్యోగాలు అంటాడు. ఏదైనా కరెక్టే. సివిల్ సర్వీస్ పరీక్షలన్నా ప్రభుత్వ ఉద్యోగాలన్నా కరెక్టే. ఏది ఇచ్చినా ఎగ్జామ్ లో ఆన్సర్ చేయి. 1833 చార్టర్ చట్టం అనుమతి ఇవ్వాలనుకున్నాడు, కానీ వ్యతిరేకిస్తారు కదా, చెత్త వెధవలు ఉన్నారు కదా. మరి వ్యతిరేకించింది ఎవరు సార్ అంటాడు? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యాపారం కోసం పెట్టుకున్నాం కదా ఇలా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని ఈస్ట్ ఇండియా కంపెనీలో, వాళ్ళు వ్యతిరేకించినారు. సో అది కూడా వర్కౌట్ కాల. సివిల్ సర్వీస్ పరీక్షలలో భారతీయులు కూడా రాలా, వర్కౌట్ కాలా, వీళ్ళు వ్యతిరేకించినారు. ఇంకా ఏం చేశాడు సార్? 1835లో లా కమిషన్ ఏర్పాటు చేసినాడు. ఏం కమిషన్ సార్? లా కమిషన్ ఏర్పాటు చేసినాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 21st లా కమిషన్, 22nd లా కమిషన్ అని మనం చదువుకుంటున్నామా? అటువంటి లా కమిషన్ ఎప్పుడు ఏర్పడింది అంటే 1833 చార్టర్ చట్టం ఏర్పాటు చేసిన వ్యక్తి విలియం బెంటిక్. మరి లా కమిషన్ ఏర్పడింది. దీని ఫస్ట్ చైర్మన్ ఎవరు సార్? ఈ లా కమిషన్ కి మొట్టమొదటి చైర్మన్ ఎవరు సార్? మెక్కాలే. తెలుగులో మెక్కాలే. 1835లో ఏర్పడిన లా కమిషన్ కి మొట్టమొదటి చైర్మన్ మెక్కాలే. డన్ సార్. అప్పుడు ఏర్పడిన లా కమిషన్ చెప్పారు. మరి స్వాతంత్ర్యం అనంతరం ఏర్పడిన మొట్టమొదటి లా కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పడింది సార్? సార్ ఇది స్వాతంత్ర్యం ముందు ఏర్పడింది. అదే స్వాతంత్ర అనంతరం లా కమిషన్ అంటే 1955లో ఏర్పడింది సార్. స్వాతంత్ర అనంతరం ఇక్కడ లింక్ ఉంది కాబట్టి చెప్పా, దాని రిలేటెడ్ రాసుకో, ఇంపార్టెంటే. 1955లో లా కమిషన్ ఏర్పడింది సార్. అంటే 1835లో స్వాతంత్రం ముందు, స్వాతంత్రం తర్వాత అయితే 1955లో. మరి ఈ లా కమిషన్ మొదటి చైర్మన్ ఎవరు సార్ అంటే ఎంసి సెథల్వాడ్. ఎవరు సార్? మరి స్వాతంత్ర అనంతరం ఏర్పడిన లా కమిషన్ మొట్టమొదటి చైర్మన్ ఎవరు అంటాడు? ఎంసి సెథల్వాడ్ అంటాము. క్లియరా? క్రిస్టల్ క్లియర్. ఇంకా ఏముంది సార్? ఇంకా బోల్డ్ ఉంది సార్, చూద్దాం. ఇక్కడే ఏం జరిగింది సార్ అంటే యాక్ట్ కాస్త జస్ట్ మినిట్ 7 పాయింట్స్ అయినాయి. 8th పాయింట్ ఇక్కడ ఏం జరిగింది సార్ అంటే రెగ్యులేషన్ కాస్త యాక్ట్ గా మారింది. రెగ్యులేషన్ కాస్త యాక్ట్ గా మారింది. క్లియరా? క్రిస్టల్ క్లియర్. రెగ్యులేషన్ యాక్ట్ గా ఏ చట్టం ప్రకారం మారింది? 1833 చార్టర్ చట్టం ప్రకారం మారింది. క్లియర్. ఇంకా ఏం జరిగింది సార్? యూరోప్ వాళ్ళు అనగా ఐరోపా వాళ్ళు ఇండియాకు వలస రావచ్చు. ఇండియాకు వలస రావచ్చు. ఆస్తులు సంపాదించుకోవచ్చు. ఆస్తులు సంపాదించవచ్చు. స్థిరపడవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు.
1813 చార్టర్ చట్టంలో క్రైస్తవ మిషనరీలు మాత్రమే వచ్చినాయి, అవును కదా. మరి 1833 ప్రకారం ఏం చెప్పినారంటే యూరోప్ వాళ్ళు ఇండియాకు వలస రావచ్చు, వచ్చేయండి, వలస వచ్చేయండి, ఆస్తులు కొనుక్కోండి, స్థిరపడండి, భారతీయులను ముంచండి. ఇండైరెక్ట్ గా అంతే కదా సార్. అరే ఐరోపా దేశం వాళ్ళారా, ఇండియా మందేలే, వచ్చేయండి, వచ్చి ఇక్కడ వలస రాండి, ఆస్తులు సంపాదించుకోండి, ఇక్కడే స్థిరపడండి, భారతీయులను నట్టాడ ముంచండి అని ఏ చట్టం ప్రకారం తీసుకొచ్చారంటే 1833 చార్టర్ చట్టం. క్లియరా? క్రిస్టల్ క్లియర్. మరి ఇంకా ఏం చేశారు సార్? అయ్యా చేశారు ఇంకా. ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉన్నాడా? ఉన్నాడు. వీడికి ఏం చేశారంటే సివిలు మిలిటరీ ఆర్థిక అధికారాలను కూడా ఇచ్చినారు. ఏం అధికారాలను ఇచ్చినారు? సివిలు మిలిటరీ ఆర్థిక అధికారాలు ఇచ్చినాడు. ఏ చట్టం ప్రకారం అంటాడు? 1833 చార్టర్ చట్టం ప్రకారం. అంత ఇంపార్టెంట్ సార్ ఈ చట్టం. ఎన్ని అంశాలు చూసాం చూడు. గ్రూప్ 2 స్థాయిలో ఇంతకు మించి బిట్టుపోదు. కాన్ఫిడెంట్ గా చెప్తున్నా, 75కు 75 మన టార్గెట్. గ్రూప్ 2 మెయిన్స్ లో 75కు 75 మన టార్గెట్. జోబీలోని 75 మార్కులు ఉండాలంతే. 1833 చార్టర్ చట్టం మరో 20 సంవత్సరాలు పొడిగించారు. పొడిగించడంతో పాటు గుత్తాధిపత్యాన్ని రద్దు చేశారు. అక్కడ తగ్గించాడు, ఇక్కడ రద్దు చేశాడు. క్రిస్టల్ క్లియర్. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ని కాస్త ఇండియాగా మార్చినారు. వాడే మొట్టమొదటి వాడు విలియం బెంటిక్. ఇక్కడ చివరి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ విలియం బెంటిక్. క్లియర్. దగ్గులు అనే దారి దోపిడీదారులను అణిచివేసినాడు. ఎవరు? విలియం బెంటిక్. ఎవరి సహాయంతో? పోలీస్ అధికారి సిమెన్స్ సహాయంతో. తర్వాత ఏం చేసినారు? సాంస్కృతిక పునరుజ్జీవనానికి జీవం పోసినారు. అంటే సోషల్ రిఫార్మ్స్ కు వీడు కొంచెం ఊతం ఇచ్చినాడు. దన్ బానిసత్వాన్ని రద్దు చేయాలనుకున్నాడు. లార్డ్ ఎలన్ బర్రో గాడు బర్రె న్యాయాలు వ్యతిరేకించినాడు. ఆ తర్వాత సివిల్ సర్వీస్ పరీక్షలలో భారతీయులకు అనుమతి కల్పించాలన్నాడు. సివిల్ సర్వీస్ పరీక్షలు అంటే ఇండైరెక్ట్ గా ప్రభుత్వ ఉద్యోగాలని కూడా అడగొచ్చు. రెండింటికి సిద్ధంగా ఉండు ఎగ్జామ్ లో. అయితే దీన్ని కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యతిరేకించినారు. క్రిస్టల్ క్లియర్. తర్వాత 1835 లా కమిషన్ ఏర్పడింది. ఆ లా కమిషన్ మొదటి చైర్మన్ ఎవరంటే మెక్ కాలే అంటాము. అదే స్వాతంత్ర అనంతరం అయితే 1950లో ఏర్పడింది. ఎంసి సెతల్వాడ్ అంటాము. క్లియర్. ఇంకా మళ్ళీ తర్వాత ఏం చేసినాడు? ఈ రెగ్యులేషన్ కాస్త యాక్ట్ గా మారింది. ఐరోపా వాళ్ళు ఇండియాకి రండి, ఆస్తులు సంపాదించుకోండి, స్థిరపడండి, భారతీయులను నట్టేట ముంచండి అని చెప్పినాడు. వాళ్ళు ముంచినారు మనల్ని. ఆ తర్వాత జీజీ ఆఫ్ ఇండియాకు సివిల్ మిలిటరీ ఆర్థిక అధికారాలు కూడా ఇచ్చినారు. డన్.